ఏ మనిషి అయినను నువ్వు చేసే పాపం నీ మనసాక్షిని తప్పుబడుతూనే ఉంటుంది. పాపం నిమిత్తము ప్రశాంతత ఉండదు. అందువల్ల పాపమే మనిషికి మిక్కిలి పెద్ద సమస్య. తన పాపాన్ని తెలుసుకుని మారు మనసు పొంది ప్రకటించకుండా ఎన్ని పరిహారాలు చేసినను, ఎన్ని దాన ధర్మాలు చేసినను క్షమాభిక్ష ఉండదు. ఆ పాపం వెంబడిస్తూనే ఉంటుంది. సరదాగా తాగడం ప్రారంభించాను, సరదాగా మత్తు పదార్థాలు ఉపయోగించడం ప్రారంభించాను. ఈరోజు జీవితమే పోయింది. నేను వదలలేకపోతున్నాను. మీ వ్యాధిని గుణపరచడానికి 2000 సంవత్సరాలకు ముందు ఆయన శిలువలో గాయాలను స్వీకరించారు. మీ పైన ఉంచిన ప్రేమ మీ కుటుంబ శాపాన్ని, పారంపర్య శాపాన్ని, వెంబడిస్తూ వస్తున్న తరతరాల శాపాన్ని మార్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి శిలువలో ఆయన శాపమయ్యారని లేఖనము చెబుతోంది. మీ వ్యాధులు గుణపరచడానికి శరీరంలో గాయాలను ఆయన స్వీకరించారు. జీవితంలో మోసపోయి ఓటమి కారణంగా మనసు విరిగి వచ్చారా? దేవుడు యేసు చెబుతున్నారు, ఈ రోజు మీ దుఃఖం సంతోషంగా మారును. ప్రియమైన వరలారా, దేవుడు మన రక్షకుడు అగు యేసుక్రీస్తు యొక్క ఎనలేని నామము ద్వారా మీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకొనుటలో మిక్కిలి ఆనందం పొందుతున్నాం. ఇది అద్భుత మహోత్సవం. ఈరోజు మీకు ఒక అద్భుతం కావలసి ఉంది. మీ శరీరంలో ఒక అద్భుతం కోసం మీరు వేచి ఉన్నారు. మీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలని మీరు ఇష్టపడుతున్నారు. మీ పిల్లల జీవితంలో ఒక అద్భుతం జరగాలని మీరు ఆశపడుతున్నారు. ఎటువంటి అద్భుతం కావాలని మీరు వేచి ఉన్నా సరే, దేవుడు ఈరోజు ఒక అద్భుతం చేసి మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నారు. అందువల్లే ఈ అద్భుత మహోత్సవంలో ఆయనే మిమ్మల్ని పాల్గొనేలా చేశారు. యేసు విడిపించుచున్నాడు పరిచర్య ద్వారా మీ ప్రతి ఒక్కరిని ఈ అద్భుత మహోత్సవానికి మిక్కిలి ప్రేమతో ఆహ్వానించుటలో ఆనందిస్తున్నాము. సత్యం టీవీ ద్వారా ఎందరో చూస్తూ ఉన్నారు. యేసు విడిపించుచున్నాడు సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నారు. ఎక్కడ నుంచి ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నా దేవుడు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. దేవుని ప్రసన్నత మీ దగ్గరే ఉంది. యెహోవా ప్రసన్నత ఉన్న చోట ఖచ్చితంగా అద్భుతం జరుగును. కావున మీ అద్భుతాన్ని ఎదురుచూస్తూ ఏకాగ్రతతో దేవుని సమూహంలో ఉండండి. ఈరోజు దేవుడు మీకొక అద్భుతాన్ని చేసి మిమ్మల్ని సంతోషపరుస్తారు. ఏదో ఒక కార్యక్రమం చూస్తున్న విధంగా ఈ అద్భుత మహోత్సవంలో మీరు పాల్గొనొద్దు. యెహోవా గురించి భయంతోనూ ఒక ఎదురుచూపుతోనూ కుటుంబం అందరూ కలిసి లేఖన పుస్తకంతో కూర్చొని మీరు ఒక విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని చూడండి. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ముగిసేలోపు మీకు అద్భుతం జరుగును. ఈ కార్యక్రమం యొక్క చివరి సమయంలో మీకు ఏదైనా విశేషమైన ప్రార్థన అవసరత ఉంటే మీ కొరకు మన ప్రియ సహోదరులు ప్రార్థన చేస్తారు. కావున మీ యొక్క ప్రార్థన అవసరతలను ఇప్పుడు మీకు కనిపించేటువంటి ఈ ఫోన్ నెంబర్లకి మీరు సంప్రదించి పంపొచ్చు. ఫోను ద్వారా మీరు తెలియజేయాలనుకుంటే 04639353535 04639220000 ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. యెహోవా పరిచారికులు పరిచారిణులు దానిని రాసుకొని మాకొచ్చి ఇస్తారు. చివరిలో మీ కొరకు ప్రార్థనలు చేయబడును. ఈమెయిల్ ద్వారాను మీ ప్రార్థన అవసరతలు పంపొచ్చు. వాట్సాప్ నెంబర్ చూస్తున్నారు, దాని ద్వారాను మీ ప్రార్థన అవసరతలను మీరు పంపండి. చివరిలో దానికోసం విశేషంగా ప్రార్థనలు చేయబడతాయి. యెహోవా ఖచ్చితంగా అద్భుతం చేస్తారు. మీలో చాలా మంది ఈ అద్భుత మహోత్సవాన్ని తప్పకుండా చూస్తూ ఉన్నారు. చాలా మందికి దేవుడు అద్భుతం చేశారు. చాలా మంది మమ్మల్ని సంప్రదించి దేవుడు వారికి చేసిన మేళ్లను మాతో పంచుకుంటున్నారు. సాక్ష్యంగా కూడా తెలియజేస్తున్నారు. మేము ఆ సాక్ష్యాలను తీసుకొని ప్రసారం చేసేటప్పుడు చాలా మంది ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు. గతంలో జరిగిన అద్భుత మహోత్సవాల్లోనూ అలాగే ప్రార్థిద్దాం రండి కార్యక్రమాల్లోనూ మీరు అద్భుతాలను పొంది ఉంటే దానిని మీరు మాకు తెలియజేయండి. మీతో కలిసి మేము దేవుణ్ణి
స్తుతిస్తాము. అలాగే మీ సాక్ష్యాలను మీ ఇంటికే వచ్చి మా వారు రికార్డింగ్ చేసి దానిని ప్రసారం చేస్తారు. దాని ద్వారా ఎందరో ఆశీర్వదించబడతారు. స్క్రీన్లో కనిపించే నెంబర్కి సంప్రదించి తెలియజేయండి. అప్పుడు మా బృందం వారు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ సాక్ష్యం ఎంతో మంది విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం కార్యక్రమంలోనికి వెళ్ళబోతున్నాం. ముందుగా మనం దేవుణ్ణి స్తుతించి పాడి తర్వాత మహిమపరచబోతున్నాం. స్తుతించే సమయం చాలా ముఖ్యమైన సమయము. కారణం, మన దేవుడు స్తుతుల మధ్యలో నివాసముండే దేవుడు. ఆయనను స్తుతించేటప్పుడు ఆయన ప్రసన్నత ఆ ప్రదేశాన్ని కమ్ముతుంది. లేఖనం చెబుతుంది, ఆయన ప్రసన్నతకు ముందు పర్వతాలు కూడా మైనంలా కరుగుతాయి. అందువల్ల యెహోవాని సంపూర్ణ హృదయముతో బాగా చేతులు తట్టి పాడి మహిమపరిచేటప్పుడు మీ సమస్యలు తీరిపోతాయి. మీరు స్తుతిస్తూ ఉన్నప్పుడే మీకు అద్భుతం జరుగుద్ది. ముందుగా ఒక పాటని మన బృందంతో కలిసి మనం చేతులు తట్టి పాడి దేవుణ్ణి స్తుతించబోతున్నాం. హల్లెలూయా. లోకరక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ అద్భుతాల మహోత్సవానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మన జీవితంలో దేవుడు అద్భుతం చేయు రోజు. ఈరోజు మీ జీవితంలో గొప్ప మార్పును ప్రభు కలిగించు రోజు. మనం పాటల ద్వారా దేవుని స్తుతించబోతున్నాం. మనం పాడే సమయంలోనే దేవుడు చేస్తున్న అద్భుతాలను మీరు చూడబోతున్నారు. మనమందరికీ తెలిసిన పాట, స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసేను మేలులెన్నో, పాడి పాడి పొగడేదను. చప్పట్లు గట్టిగా కొట్టి పాడి దేవుని నామాన్ని మనం స్తుతించబోతున్నాం. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే, నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవ చెయ్య కృప ఇచ్చితివే. గట్టిగా చప్పట్లు కొట్టి స్వరమెత్తి ఆమేన్. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృప ఇచ్చితివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృప ఇచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తము కార్చితివే. రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండా నన్ను కాచేవయ్యా. ఆమేన్. విశ్వాసముతో థ్యాంక్ యూ లార్డ్. స్తోత్ర బలులు అర్పించి, స్తుతు బలులు అర్పించి గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తము కార్చితివే. గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తము కార్చితివే. రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండా కాచితివే. రక్త కోటలో కాచుకొని శత్రు రాకుండా కాచితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం,
దేవా స్తోత్రం. చూచే కన్నులు ఇచ్చావయ్యా, పాడే పెదవులు ఇచ్చావయ్యా, కష్టించే చేతులు ఇచ్చావయ్యా, పరుగెత్తే కాళ్ళను ఇచ్చావయ్యా. దేవుడిచ్చిన మంచి చేతుల కొరకు, మంచి కాళ్ళ కొరకు థ్యాంక్ యూ లార్డ్. ఆయన ఇచ్చిన బలము కొరకు ఆయన్ని స్తుతిద్దాం. చూచే కన్నులు ఇచ్చితివే, పాడే పెదవులు ఇచ్చితివే. చూచే కన్నులు ఇచ్చావయ్యా, పాడే పెదవులు ఇచ్చావయ్యా, కష్టించే చేతులు ఇచ్చావయ్యా, పరుగెత్తే కాళ్ళను ఇచ్చావయ్యా, కష్టించే చేతులు ఇచ్చావయ్యా, పరుగెత్తే కాళ్ళను ఇచ్చావయ్యా. తండ్రి స్తోత్రం. చేతులు పైకెత్తి ఎస్ లార్డ్. తండ్రి తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఆయనకు స్తోత్ర బలులు అర్పించి ఈరోజు దేవుని మహిమపరచబోతున్నాం. ఇంకొక పాటను మనం పాడి దేవుని నామాన్ని స్తుతించబోతున్నాం. ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉండు దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. అన్ని వేళలో, అన్ని బాధల్లో, అన్ని కష్టాల్లో ఆయన తోడుగా ఉన్నాడు. మనమందరూ కలిసి ఒక పాటను మనం పాడబోతున్నాము. నాకు తోడై ఉండును యేసయ్యా, నాకు తోడై ఉండును, ఎప్పుడు నాకు తోడై ఉండును, ఎల్లప్పుడూ ఆయన తోడై ఉండును. శోధన వేళలో, క్షీణించు వేళల్లో ఆయన నాకు తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి చేసే పనులన్నీ దీవించును, సైన్యపు అధిపతిగా ముందు వెళ్ళును. ఎస్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. నేను చింత నొందను, నేను చింత నొందను, నా చెయ్యి విడువని దేవుడు నా యేసయ్యా. నాకు తోడై ఉండును యేసయ్యా, నాకు తోడై ఉండును, ఎప్పుడు తోడై ఉండును యేసయ్యా, ఎప్పుడు తోడై ఉండును. చింతనొందను, నేను చింతనొందను, కాచు దేవుడు నన్ను చేయి విడువడు. చింతనొందను, నేను చింతనొందను, కాచు దేవుడు నన్ను చేయి విడువడు. నాకు తోడై ఉండును యేసయ్యా, నాకు తోడై ఉండును, ఎప్పుడు తోడై ఉండును యేసయ్యా, ఎన్నడు తోడై ఉండును. శోధన వేళలో తోడై ఉండును, క్షీణించు వేళలో మోసి నడుపును. శోధన వేళలో తోడై ఉండును, క్షీణించు వేళలో మోసి నడుపును. సాతాను జయించు బలమిచ్చును, శాంతిని పొందుటకు దయచూపును. సాతాను జయించు బలమిచ్చును, శాంతిని పొందుటకు దయచూపును. నాకు తోడై ఉండును యేసయ్యా, నాకు తోడై ఉండును, ఎప్పుడు ఎప్పుడు తోడై ఉండును యేసయ్యా, ఎన్నడు తోడై ఉండును. చేయు పనులన్నీ దీవించును,
సైన్యపు అధిపతిగా ఆయన ముందు వెళ్ళును. మనుష్యుల దయను పొందచేయును. జగమంతా పొగడేలా హెచ్చించును. గట్టిగా స్వరమెత్తి చప్పట్లు కొట్టి నీవు చేస్తున్న అన్ని పనులను దేవుడు దీవించబోతున్నాడు. మనుషుల దయను దేవుడు కలిగించబోతున్నాడు. ఆమేన్. విశ్వాసముతో థ్యాంక్ యూ లార్డ్. చేయు పనులన్నీ దీవించును. సైన్యపు అధిపతిగా ముందు వెళ్ళును. చేయు పనులన్నీ దీవించును. సైన్యపు అధిపతిగా ముందు వెళ్ళును. మనుషుల దయను పొందచేయును. జగమంతా పొగడేలా హెచ్చించును. మనుషుల దయను పొందచేయును. జగమంతా పొగడేలా హెచ్చించును. నాకు తోడయుండును యేసయ్య, నాకు తోడయుండును. స్వరమెత్తి ఎప్పుడు తోడయుండును యేసయ్య, ఎన్నడు తోడయుండును. ఆత్మీయ ఫలముతో నన్ను అలంకరించును. బలము వరము వృద్ధి చేయును. పోకయందు రాకయందు ఆయన నాకు తోడయుండును. పరలోక జీవితము నాకు ప్రసాదించును. గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్. బలము వరము దేవుడు ఈరోజు కలిగించబోతున్నాడు. ఆత్మీయ ఫలముతో అలంకరించును. బలము వరము కలుగ చేయును. ఆత్మీయ ఫలముతో అలంకరించును. బలము వరములు వృద్ధి చేయును. పోకయందు రాకయందు తోడయుండును. పరలోక జీవితము ప్రసాదించును. పోకయందు రాకయందు తోడయుండును. పరలోక జీవితము నాకు ఇచ్చును. నాకు తోడయుండును యేసయ్య, నాకు తోడయుండును. ఎప్పుడు తోడయుండును యేసయ్య, ఎన్నడు తోడయుండును. చింతనొందను నేను చింతనొందను. కాచు దేవుడు నన్ను చేయి విడువడు. అందరూ చింతనొందను నేను చింతనొందను. నన్ను కాచు దేవుడు నన్ను చేయి విడువడు. చింతనొందను నేను చింతనొందను. కాచు దేవుడు నన్ను చేయి విడువడు. చింతనొందను నేను చింతనొందను. కాచు దేవుడు నన్ను చేయి విడువడు. అందరూ కూడా చేతులు పైకెత్తి ఆమేన్. మనల్ని కాచు దేవుడు, మనల్ని చేయి విడువని దేవుడు యేసయ్యను చూసి చెప్దాం. ప్రభువా, మమ్మల్ని కాచు దేవుడు నీవయ్యా. ప్రభువా, మాకు తోడై ఉండు దేవుడు నీవయ్యా. నీ చేతిలో మమ్మల్ని అప్పగిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ఏలుబడి చేయండి. మా కార్యాలన్నింటినీ సిద్ధింపచేయండి తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రియమైన యెహోవా బిడ్డలారా, ప్రతి అద్భుత మహోత్సవంలోనూ నేను చెప్పే ఒక వాక్యం, దేవుని వద్ద నుండి అద్భుతాలు పొందడం అనేది చాలా 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 తేలికైన కార్యము. ఎందుకంటే మీరు ఆశపడడానికన్నా మీకు అద్భుతం చేయడానికి ఆయన ఇష్టంతో ఉన్నారు. మిమ్మల్ని స్వస్థపరచాలని ఆయన అనుకుంటున్నారు. ఎప్పుడు నా బిడ్డ నన్ను చూసి పిలుస్తాడు, వాడికి అద్భుతం చెయ్యాలి, అటువంటి ఒక ఆశతో ఆయన ఉన్నారు. అందువల్ల చాలా తేలిగ్గా దేవుని వద్ద నుండి అద్భుతాలను పొందొచ్చు. ఈరోజు ఏదో ఒక అద్భుతం కావాలని ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారా? మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు. యెహోవా వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. యెహోవా సలహాని మీరు పాటించండి. ప్రార్థించేటప్పుడు కలిసి విశ్వాసంతో ప్రార్థించి చూడండి. ప్రార్థన ముగిసే లోపు మీరు అద్భుతాన్ని పొందుతారు. లేఖనాన్ని చూసేటప్పుడు యేసుక్రీస్తు 38 సంవత్సరాలుగా పడక మీదే ఉండిపోయిన మనిషిని ఒక్క క్షణంలో స్వస్థపరిచారు. పేతురు 40 సంవత్సరాలు కుంటివాడిగా ఉన్న మనిషిని క్షణంలో స్వస్థపరిచారు. అదే దేవుడు ఈ రోజుకి జీవము గలవారుగా ఉన్నారు. ఎంత క్రూరమైన వ్యాధి కావచ్చు, ఎన్ని సంవత్సరాల వ్యాధి కావచ్చు, దేవునికి అది ఒక సమస్యే కాదు. మీ విశ్వాసం బలపడే విధంగా ఒక 3 సాక్ష్యాలను మీరు వీడియోలో చూడబోతున్నారు.
చూడండి, ఈ సాక్షులు మీ విశ్వాసాన్ని బలపరుస్తాయి. ముందుగా దిండుక్కల్ జిల్లాకి చెందిన ఒక అద్భుతమైన సహోదరి భాగ్యం అనేది ఆవిడ పేరు. 25 సంవత్సరాలకు పైనే తీరని తలనొప్పి, ఇంకా శరీరంలో కొన్ని సమస్యలు. చూడండి, దేవుడు ఆమెను ఏ విధంగా స్వస్థపరిచారనే దాన్ని ఆమె చెప్పబోతూ ఉన్నారు. ఈ సాక్ష్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇందులో చాలా సత్యం ఉంది. ఎందుకంటే ఆమె చెప్పే మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడతారు. ఆ సాక్ష్యాన్ని మీరు చూడండి. మీరు కూడా అదే విధంగా దేవునికి మీ జీవితాన్ని అప్పగించేటప్పుడు అద్భుతాన్ని పొందుతారు. నా పేరు భాగ్య. దిండుకల్లు జిల్లాలో పాపంపట్టిలో ఉంటాము. నాకు పెళ్ళయి 4 అబ్బాయిలు, 1 అమ్మాయి. మాకు సొంతంగా పంచదార ఫ్యాక్టరీ ఉంది. 25 ఏళ్లుగా తలనొప్పితో బాధపడుతున్నాను. నాది తలనొప్పి అంటే తలనొప్పి కాదు, లోపలంతా నిప్పుతో మండుతున్నట్టుంటుంది. తలలో ఉన్న నరాలంతా నొప్పి పొడుతుంది. నొప్పి వచ్చిందంటే ఏదో కళ్ళు బయటకు వచ్చేస్తున్నట్టుంటాయి. ఇంకా తలలో ఎన్ని నరాలు ఉంటాయో ఆ నరాలు పేలినట్టు అనిపిస్తాయి. దాని తర్వాత చెవి నొప్పిగా ఉంటుంది. నా చెవులో పురుగు వస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు నేను చెవు పక్కన చేయి పట్టి పడుకుంటాను, కానీ ఏమీ ఉండదు. పనే చేయలేను. తలనొప్పి వస్తే నేను ప్రాణాలతో ఉండడమే గొప్ప. తలనొప్పి వస్తే చాలా కష్టపడేది. తలనొప్పి అంటే కొద్దిగా తలనొప్పి కాదు, ఏ తైలం పడితే ఆ తైలాన్ని పట్టుకెళ్లి తలకి రుద్దేసుకుంటది. తలనొప్పి ఉన్నప్పుడు నేను మాట్లాడలేను, పని చేయలేను, నడవలేను, లేవలేను, ఏమీ చెయ్యలేను. అలా ప్రశాంతంగా పడుకోవాలి. తలనొప్పి ఉన్నప్పుడు చాలా వేడిగా ఉంటుంది. అలా వేడిగా ఉన్నప్పుడు నీళ్లు నేనే వేసుకుని చన్నీళ్లు తల మీద వేసుకుంటాను. వేసుకున్న తర్వాత ఆ వేడి కాస్త తగ్గుతుంది. తలనొప్పి వచ్చిందంటే ఉల్లిపాయ తీసుకుని నేను మొహానికి రాసుకుంటాను. ఇదంతా రాసుకుంటాను. జెండు బాం కనిపిస్తే అదంతా రాసుకుంటాను. ఆ నొప్పికి అది రాసుకున్నా కూడా నాకేది అంతగా సరి అవ్వదు. గిన్నెలు తోమినప్పుడు నొప్పి వస్తుంది, బట్టలు ఉతికినా నొప్పి వస్తుంది, ఎండలో వెళ్ళినా నొప్పి వస్తుంది, వర్షం పడినా నాకు నొప్పి వస్తుంది, మంచు కురిసినా నాకు నొప్పి వస్తుంది, ఫ్యాన్ వేసుకుని పడుకున్నా కూడా నాకు తలనొప్పి వస్తుంది. తలనొప్పి కోసం హాస్పిటల్కి వెళ్ళాను, మాత్రలు వేసుకున్నాను, అయినా సరవలేదు. తలనొప్పి కాకుండా కుడి చేత్తో నొప్పి, అది సరైన నొప్పి, చాలా భయంకరంగా ఉంటుంది. ఇంజెక్షన్ వేసుకున్నా, మాత్రలు వేసుకున్నా సరవలేదు. కుడి చేత్తో ఏ పని చేయలేను, తినలేను, శారీ కట్టుకోలేను, బ్లౌజ్ వేసుకోలేను, తల దువ్వుకోలేను, అలా కూడా కదలలేను. ఎవరైనా నన్ను ముట్టుకుంటే నాకు నొప్పి వస్తుంది. ఏ పనైనా ఈ చేత్తో చేయలేను, అంత నొప్పి. నా నొప్పి కోసం ఒక మాంత్రికుడికి దగ్గర కూడా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక పూజారి ఏం చేశారంటే, అక్కడ కింద అరిటాకులో నవధాన్యాలు వేసి దాన్ని దాటుకుని వెళ్ళి కోడిగుడ్లు కొనుక్కుని తీసుకుని నాకు ఇస్తే మీకు ఇదంతా నయమవుతుందని చెప్పారు. అదంతా చేసి వచ్చాము. అది కూడా పని చేయలేదు, సరి అవ్వలేదు. తర్వాత చేయి నొప్పికి పుట్ట మట్టి తీసుకొచ్చి దాన్ని రుబ్బురోల్లో వేసి బాగా మెత్తగా నూరి దాన్ని నా చేతిపైన రాసి గుడ్డతో బాగా కట్టేవారు. అప్పుడు నయమవ్వలేదు. కోడిగుడ్డు రాశారు, అప్పుడు కూడా నయమవ్వలేదు. నొప్పి అలాగే ఉంది. ఇలా ఉన్నప్పుడు మా ఆయన ప్రార్థిద్దాం రండి, కార్యక్రమం చూద్దాం అలా అని చెప్పి మేము టీవీ ఆన్ చేసి ఇద్దరం కూర్చున్నాం. మోహన్ అన్నయ్య చెప్పారు, పాపంతో మీరు ప్రార్థించేటప్పుడు మీ ప్రార్థన వినిపించదు. ఎన్నిసార్లు పిలిచినా పిలుస్తూనే ఉండాలి. ప్రార్థన వినిపించదు. మీలో ఉన్న పాపం, మీరు ఏ పాపం చేశారన్నది మీకు తెలుసు. ఆ పాపాన్ని ప్రకటించి మీరు ప్రార్థిస్తే మీకు విడుదల దొరుకుతుందని మోహన్ అన్నయ్య చెప్పారు. అది ఏ పాపమో ఆలోచిస్తున్నప్పుడు అది నాకు తెలుసు, ఏ పాపం చేశానో అని. మిగతా వాళ్ళని తప్పు పట్టడం, కోడలు నాకు కాఫీ తేవలేదంటే అదొక తప్పు చెప్పడం, నాకు ఏమీ చేయలేదని చెప్పేదాన్ని. కోడలు ఇంట్లో పని చేయకపోతే తప్పు చెప్పడం, ఇది కూడా దేవుడికి ఇష్టం లేదని మోహన్ అన్నయ్య చెప్పారు కూడా. పక్కింట్లో వంకాయలుంటే దొంగలించాను,
పక్కింట్లో కొబ్బరికాయ ఉన్న దాన్ని దొంగలించాను, మామిడికాయ దొంగలించాను, ఇలాంటి పాపాలు చేశాను, అబద్ధాలు ఆడతాను, మా ఆయనకి భోజనం పెట్టాలన్నా నాకు కోపం వస్తుంది, ప్లేట్ కొంచెం స్పీడ్ గా వేస్తాను. మోహన్ అని చెప్పిన తర్వాత నా పాపాలనని ఒప్పుకొని నేను ప్రార్థన చేశాను. నా పాపాల నుంచి నాకు విడుదల ఇవ్వండి, ఈ విషయాల నుంచి నాకు విడుదల ఇవ్వండి అని నేను ప్రతిరోజు ప్రార్థించాను. టీవీ ముందు ప్రార్థించాను. నా పాపాలను అప్పగించి ప్రార్థించను. నాలోంచి ఒక్కొక్క పాపం బయటికి వెళ్ళిపోయింది. దొంగతనం తగ్గింది, అబద్ధాలు ఆడటం తగ్గింది, మా ఆయన పైన కోప్పడ్డం బాగా తగ్గింది. ఏదైనా ఒక వస్తువు చూసినా, కొబ్బరికాయ చూశాను, 2 రోజుల క్రితం కొబ్బరికాయ చూశాను, అది తెలిసిన వాళ్లతోటే, ఆయన తెలిసిన వాళ్ళే, కానీ నేనేం చేశాను, దాన్ని దొంగలించకూడదని మోహన్ అన్ని చెప్పారు కదా, అదెందుకు నేను తీసుకోవడం అని దాన్ని పక్కకి తోసి నేను మామూలుగానే నడుచుకుంటూ వచ్చాను. మోహన్ అని చెప్పారు, ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి మనమే చూసుకుంటామని ఆలోచించకూడదు, అలా అని మిగతా వాళ్ళ ఇంట్లో కూడా తలదూర్చకూడదని చెప్పారు. వాళ్ళని ఎందుకు మీరు విడగొడుతున్నారు, అలా వెళ్ళకూడదని అన్నయ్య చెప్పారు. అప్పుడు ఆ విషయాన్ని నేను అంగీకరించాను. అదే నా కూతురికి చెప్పాను, నువ్వెందుకు అక్కడ గొడవ పడుతున్నావు, 10 రోజులు మన ఇంటికి వచ్చి ఉండు, మర్యాదగా నువ్వు మన ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా, అక్కడేమీ చెయ్యొద్దు అని నేను చెప్పాను. అన్నయ్య చెప్పిన తర్వాత నేను ప్రార్థించడం మొదలెట్టాను. దేవుడా, ఆ బిడ్డ నీ బిడ్డ, తనకి ఏమీ జరగకూడదు, నేను తీసుకోను, నేను చెప్పను కూడా, ఇకపై మా ఇంటికి రాని కూడా నేను చెప్పను, అలా అని ప్రార్థన చేశాను. మోహన్ అని చెప్పినట్టు నా పాపాలను అప్పగించి ప్రార్థించాను. ఆ పాపం వద్దు, ఇకపై నేను చెయ్యను, అప్పగించి ప్రార్థన చేసిన తర్వాత నేను చెక్ చేసి చూశాను. నా తలనొప్పి పోయింది. నేను ఎండలో నుంచున్నాను. ఉదయం 6 గంటలకు వెళ్ళాను, సాయంత్రం ఉన్నాను, కానీ ఏ తలనొప్పి లేదు. ఇప్పుడు నా భార్యకి అసలు కోపమే రావట్లేదండి. ఇప్పుడు చెయ్యి నొప్పి అస్సలే లేదు. ఇప్పుడు బాగా వంట చేస్తున్నాను, నేనే గిన్నెలు తోముతున్నాను, నేనే బట్టలు ఉతుకుతున్నాను, నేనే ఇల్లు తుడుస్తున్నాను. పెళ్లి ఇంట్లో కూడా 500 మందికి నేను పని చేస్తాను, ఈ చేత్తోనే చేస్తాను, అంత చక్కగా చేస్తున్నాను. ఈ చేత్తో ఏమీ చేయలేదని ఇప్పుడు అంతా పని చేస్తున్నాను. ఇప్పుడు నా భార్య వంట చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, అన్ని పనులు చేస్తుంది. అలాగే మేము చేసే పనులు అక్కడ కూడా వచ్చి మాకు సహాయం చేస్తూ ఉంటుంది. 25 సంవత్సరాల క్రితం ఎలా చేసిందో ఇప్పుడు అలాగే ఉందండి. ఇరవై 25 ఏళ్ల తలనొప్పి సమస్య నుండి, చెయ్యి నొప్పి సమస్య నుండి, పాపపు అలవాటుల నుంచి విడుదల ఇచ్చిన యేసుప్రభుకి కోటి ధన్యవాదాలు. ఎంతో గొప్ప అద్భుతమైన దేవుడు. ఈ సాక్ష్యంతో చాలా మందితో దేవుడు మాట్లాడారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. 2 అద్భుతాలు, 2 కాదు 3. చూడండి, 25 సంవత్సరాలుగా భరించలేని తలనొప్పి, చేతి నొప్పి, ఎక్కడెక్కడికో వెళ్లారు, వైద్యం చేశారు, స్వస్థత లభించలేదు, మంత్రతంత్రాలకి స్వస్థత లభించలేదు. ఆమె చెప్పేది చూస్తుంటే దేవుణ్ణి తెలియని ఒక కుటుంబానికి చెందిన వారిలా ఉన్నారు. ఎన్ని చేసినా స్వస్థత లభించలేదు. కానీ మన ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని వారు శ్రద్ధగా చూసినప్పుడు ఆమె చేసిన ఒక అద్భుతమైన కార్యము, దేవుని యొక్క వాక్యాలను ఆమె అలాగే అవలంబించారు. పాపంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినబడదు, పాపాన్ని వదిలేయాలి, అలాగని పరిచారికుడు చెప్పిన వెంటనే ఆమె అలాగే చిన్న పిల్లలాగా ఆ మాటను వినింది. ఆ తర్వాత ఆమె చెప్పిన సాక్ష్యాన్ని చూస్తుంటే ఆమె వ్యాధి కోసం ప్రార్థించినట్టుగా లేదు. పాపాన్ని వదిలిన వెంటనే వ్యాధి ఆటోమేటిక్గానే ఆమెను వదిలి బయటికి పోయింది. ఈరోజు దేవుడు మీలో ఎందరితోనో మాట్లాడారు. చాలామంది చేసే తప్పులను ఆ సహోదరి ద్వారా మీకు తెలియజేశారు. మీ ఆంతరింగిక జీవితంలో, మీ పిల్లల జీవితంలో మీరు చేసే తప్పులు అన్నిటినీ దేవుడు మీకు తెలియజేశారు. దానికి మీరు అప్పగించి చూడండి, మీరు దాన్ని ప్రకటించి వదిలేయండి. ఎటువంటి క్రూరమైన వ్యాధి అయినా సరే, ఎన్ని సంవత్సరాల సమస్య అయినా సరే, దేవుడు మీకు అద్భుతం చేసి విడుదలను ఇచ్చి మిమ్మల్ని సంతోషపరుస్తారు. కారణం, దేవుని యొక్క వాగ్దానాలు అన్నీ నిబంధనల ప్రాతిపదికనే, ఆజ్ఞల ప్రాతిపదికనే.
నువ్వు ఈ విధంగా జీవించడానికి అప్పగించినప్పుడు నేను నిన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తాను. ముందు ఆమె దానికోసమే ప్రార్థన చేశారు. కోపం పోవాలి, ఇతరుల వస్తువులను తీసుకోకూడదు, భర్తతో ప్రేమగా ఉండాలి, కూతురు జీవితంలో తలదూర్చకూడదు, వాటన్నిటికీ అప్పగించారు. దేవుడు అద్భుతంగా ఆమెకు స్వస్థతనిచ్చి ఈరోజు ఒక మంచి జీవముగల సాక్షిగా దేవుడు నిలిపి ఉన్నారు. దేవుడు మీకు అటువంటి అద్భుతాలను చేసి మిమ్మల్ని సంతోషపరుస్తారు. ఇప్పుడు మనం ఇంకో సాక్ష్యాన్ని చూడబోతున్నాం. వీళ్ళు కూడా దేవుడు తెలియని ఒక కుటుంబానికి చెందినవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు క్రైస్తవులకి మాత్రమే దేవుడు కాదు, క్రైస్తవులు కాని వారికి కూడా ఆయన దేవుడుగానే ఉన్నారు. ఆయన లోక రక్షకుడు. ఇప్పుడు ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఇప్పుడు ఆయన పేరు ఐజాక్, తిరుపూర్ జిల్లాకి చెందినవారు. ఆయనకు దేవుడు ఏం అద్భుతం చేశారు మీరు చూడండి. దేవుడు దీని ద్వారా మీతో మాట్లాడి మీ కుటుంబంలోనూ అద్భుతాలను చేస్తారు. నాకు 24 సంవత్సరాలుగా తాగుడు అలవాటు ఉంది. ఒక రోజుకి 2 క్వార్టర్లు తాగుతాను. తాగకపోతే నేను పిచ్చాడిలాగా అయిపోతాను. కొడితే ఒక దెబ్బతో వదలరు, బాగా కొట్టి కొడతారు. నా పేరు ఐసక్. నాకు పెళ్ళయ్యి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. మేము తిరుపూర్ జిల్లాలోని తారాపురంలో ఉంటున్నాము. నేను పెయింటింగ్ పని చేస్తుంటాను. నేను 24 సంవత్సరాలుగా తాగుతూ ఉండేవాడిని. ఒక రోజుకి చూసారంటే 2 క్వార్టర్లు తాగుతాను. తాగకపోతే అలా పిచ్చోళ్ళ అయిపోతా. అది తాగి వస్తేనే తింటాను నేను. అలాగే తాగి వచ్చాక ఇంట్లో భార్యని కొడతా. ఎదిరించి మాట్లాడితే ఇంకా కొడతానండి. బాగా కొడతారు. కోపం వచ్చిందంటే చేతికి ఏం దొరికితే అదే విసిరేస్తారు. రాళ్లున్నా కూడా విసిరేస్తారు, కర్ర ఉన్నా కూడా దాన్ని కూడా విసిరేస్తారు. ఎలాంటి కర్ర అయినా విసిరేస్తారు. దెబ్బ అంటే ఒక దెబ్బతో వదలరు, బాగా కొట్టి కొడతారు. అదే రకంగా బీడీ సిగరెట్లండి. మత్తు పదార్థాలకి బానిస అయిపోయాను. ఒక రోజుకి 2 కట్ల బీడీలు కాలుస్తాను. బీడీలు లేకుండా ఉండలేను. 10 నిమిషాలకు ఒక బీడీ, 10 నిమిషాలకు ఒక బీడీ కాలుస్తూనే ఉంటానండి. వదిలేద్దామని చాలా ట్రై చేశాను, రేపు ఇవాళ అని అలా ఆలోచిస్తూ ఉంటా. రేపటితో వదిలేద్దాం, ఇవాళతో వదిలేద్దాం అని అలాగే ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇలా వదిలేద్దాం అని 24 సంవత్సరాలు తాగుతూనే ఉన్నానండి. మా ఆయన తాగుడు అలవాటు వదిలేయాలని నేను అంగ ప్రదక్షిణ చేశాను, అగ్నిగుండం తీశాను, పళ్ళనికి పాదయాత్రలో నడుచుకుంటూ వెళ్ళాను. ఏ దైవమూ నాకు సహాయం చేయలేదు, నా కోరికలు నెరవేర్చలేదు. ఇలా ఉన్నప్పుడు 2022లో ప్రార్థిద్దాం రండి ప్రోగ్రాం చూస్తున్నా. అలా చూస్తూ ఉన్నప్పుడు మోహనయ్య గారు తాగుబోతోళ్ల కోసం, బీడీ సిగరెట్ కాల్చే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారండి. అప్పుడు నేనేం చేశానంటే మోకాలు వేసి ఈ పాపంలోంచి, తాగుడు అలవాటు నుంచి నన్ను విడిపించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నానండి. ఆ తర్వాత మా ఇంట్లో అన్నీ ఉన్నాయండి. బీడీ, సిగరెట్లు, మద్యపానపు బాటిల్స్ అవన్నీ ఉన్నాయండి. కానీ తాగాలన్న ఆలోచన నాలోంచి పోయిందండి. తాగాలన్న ఆశ లేదండి. బీడీ తీసి అవతల పారేశానండి నేను. ఆ ఆలోచన పూర్తిగా నాలోంచి పోయిందండి. 3 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన ఇప్పుడు తాగట్లేదు. బీడీ లేదు, మత్తు పదార్థాలు లేవు, ఏమీ లేదండి. ఇప్పుడు మేము బాగా ఉన్నాం. మొదట్లో చూసారంటే 1 నిమిషం కూడా ప్రార్థన చేయను. ఇప్పుడు చూసారంటే రాత్రి 1 గంట సేపు ప్రార్థన, నిద్రకు ముందు, తెల్లవారుజామున ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, బండి మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తూనే వెళ్తానండి. మోహనయ్య గారు చెప్పినట్టుగానే దేశం కోసం 1 గంట సేపు ప్రార్థన అండి. చివరిలో మా ఇంటి కోసం ఒక 5 నిమిషాలు ప్రార్థన. మా ఆయనకి మొదట్లో యేసుప్రభు అంటే నచ్చదు. ఆయన నమ్మే వాళ్ళకు కూడా ఆయన నచ్చరు. చర్చి వైపుకు కూడా రారు. ఎవరైనా యేసుప్రభు గురించి మాట్లాడినా నచ్చదు. పాస్టర్ గారు వచ్చినా కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు, వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ రాకూడదని చెప్తారు. అలా ఉన్న ఆయన ఇప్పుడు
ఆదివారంలో ఎలాంటి ఫంక్షన్స్కి వెళ్ళకూడదని చెప్పేవారు. నేనే పనికి వెళ్ళినా కూడా ఆయన ఆదివారం పనికి వెళ్ళకూడదని చెప్పేవారు. నువ్వు చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాతే ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పేవారు. కరెక్ట్గా 9 గంటల ప్రార్థన అంటే 8 గంటలకే వెళ్ళారు. దోషములు అన్నియు తొలగించును మిత్రమా, కార్యములన్నీయు నెరవేర్చును మిత్రమా. దోషములు అన్నియు తొలగించును మిత్రమా, కార్యములన్నీయు నెరవేర్చును మిత్రమా. దరిద్రము పేదరికం తొలగించును, ఐశ్వర్య సమృద్ధి దయచేయును. మిత్రమా మిత్రమా నా మిత్రమా, మిత్రమా మిత్రమా నా మిత్రమా. నీవు కోరే నెమ్మదిని యేసు ఇచ్చును, నీ భారమెల్లా తొలగించి శాంతినిచ్చును. 25 సంవత్సరాలుగా పాపపు అలవాట్లో ఉన్న నన్ను విడిపించిన యేసు ప్రభువుకి కోటాను కోట్ల స్తుతులు. ఎంత గొప్ప అద్భుతాన్ని, ఎంత గొప్ప విడుదలని ఆ సహోదరుడికి దేవుడు చేశారు. 24 సంవత్సరాలుగా వదలలేని తాగుడు అలవాటు, చైన్ స్మోకింగ్, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ సహోదరుడిని ఒక్క క్షణంలో దేవుడు స్వస్థపరిచారు. ప్రార్థిద్దాం రండి ప్రోగ్రాంలో కలిసి వాళ్ళు ప్రార్థన చేశారని చెప్పారు. మరుసటి రోజే ఆయనకి తెలియకుండానే ఆ పాపపు అలవాటు అతన్ని వదిలిపోయింది. ఇటువంటి అద్భుతాలను చేసే దేవుణ్ణి మీరెక్కడన్నా చూశారా? దేవుడంటే ఇష్టం లేని సహోదరుడు, భార్యని కొట్టిన సహోదరుడు, యేసు అనే మాట వింటేనే అతనికి నచ్చదు. కానీ అతన్ని దేవుడు ప్రేమించి అతనికి అద్భుతం చేసి ఈరోజు సాక్ష్యంగా నిలిపారు, జీవితాన్నే మార్చేశారు. ఈరోజు 3 పూటల ప్రార్థించే కుమారునిగా దేవుడు మార్చారు. అదే కార్యాన్ని దేవుడు మీ జీవితంలోనూ చేస్తారు, మీ కుటుంబంలోనూ చేస్తారు. భర్త గురించి, పిల్లల గురించి కన్నీళ్లతో ఉన్న ప్రియ సహోదరిలారా, దిగులు పడకండి. ఆయన పక్షపాతము గల దేవుడు కాదు. ఆ సహోదరుడికి అద్భుతం చేసిన దేవుడు మీ కుటుంబంలోనూ అద్భుతాలు చేస్తారు. చూడండి, ఎన్నో మొక్కులు మొక్కారు, పాదయాత్రలు వెళ్ళారు, విడుదల అనేది పొందినట్టుగా లేరు. అందరూ వదిలేశారు. కానీ వదలని వారు యేసు. ఆయనని నమ్ముకోండి, ఉచితము. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఉన్న చోటే వచ్చి దేవుడు విడుదల ఇవ్వడానికి నిజాయితీగా ఉన్నారు. కుమారుడు విడుదల చేస్తే నిజంగానే విడుదల పొందుతారు. ఇంకొక సాక్ష్యాన్ని చూడబోతున్నాం. చివరిగా ప్రాకారపు ప్రార్థనలో పాల్గొని అద్భుతాలను పొందిన ఒక సహోదరుడు, సహోదరి సాక్ష్యం చెప్పబోతున్నారు. మైసూరుకి చెందినవారు సహోదరి తేజస్విని. ఆమె సాక్ష్యాన్ని మీరు చూడండి. ఇదే విధమైన సమస్యతో ఈరోజు ఎంతో మంది కార్యక్రమం చూస్తున్నారు. దేవుడు మీకు అద్భుతం చేస్తారు. ఈ సాక్ష్యాన్ని చూడండి. నా పేరు తేజస్విని. మా ఆయన రైల్వే జాబ్లో చేస్తున్నారు. మేం మైసూర్లో ఉంటాం. నాకు పెళ్ళయి 17 ఏళ్ళయింది. మాకు పిల్లలు లేక చాలా బాధపడ్డాం. చాలా అవమానపడి నిందల్ని దాటి వెళ్ళాం. మ్యారేజీకి వెళ్ళినా పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలైనాయి, అయినా మీరిద్దరే పెళ్ళిళ్ళకి వస్తున్నారు అని అడిగితే ఒక వేదన వస్తుంది. నా తర్వాత పుట్టిన వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టారు. అది తలుచుకొని నేను లోపలే చాలా ఏడుస్తూ ఉండేవాడిని. నేను ఒంటరిగా ఉన్నాను. నన్ను అమ్మాని పిలవడానికి కూడా ఒక బిడ్డ లేదే. ఇంట్లో పిల్లల శబ్దం లేదని చెప్పి నేను చాలా నేను బాధపడేదాన్ని. ఏడ్చేదాన్ని. నేను ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. ఇంటికి వస్తే నేను నా భార్య మాత్రమే. ఇంకా మాకు వేరే పని ఉండేది కాదు. తను నా మొహం చూస్తూ ఉండేది, నేను తన మొహం చూస్తూ కూర్చోవడమే. అలా ఉండేవాళ్ళం. అసలు మా జీవితంలో ఆనందం, సంతోషం లేదు. ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా మాకు బిడ్డలు పుట్టలేదు. ఆ ట్రీట్మెంటే తీసుకోకూడదు అలా అని నిర్ణయించుకుని నేను ట్రీట్మెంటే తీసుకోలేదు. ఇలాగే రోజులు గడిచిన తర్వాత 2013లో లెఫ్ట్ ఓవరీలో ఒక గెడ్ ఉందని నాకు స్కానింగ్ రిపోర్ట్లో వచ్చింది. అది స్కానింగ్ రిపోర్ట్లో క్యాన్సర్ బార్డర్ లైన్ అని తెలిసింది. లెఫ్ట్ ఓవరీ రిమూవ్ చేయాలని రిమూవ్ చేసేశారు. రిమూవ్ చేశాక డాక్టర్ ఒక మాట అన్నారు, ఇంకో సంవత్సరం మీకు టైం ఇస్తాము, ప్రకృతి సిద్ధంగా మీకు పిల్లలు పుట్టారు.
ఒకే మార్గం టెస్ట్ ట్యూబే, అది కూడా సంవత్సరంలో. అలా లేకపోతే ఈ గర్భసంచిని పూర్తిగా మేము తీసేస్తామని చెప్పేశారు. చెప్పిన వెంటనే మేము నీరు కారిపోయాం. ఏంట్రా ఇది, ఇంతమంది డాక్టర్స్ చూసాం, ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, చివరిగా ఈ బదులు కోసమే మేము వెయిట్ చేసామా అనుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము 2017లో అక్టోబర్ నెలలో నేను మా ఆయన నాల్మావిడిలో తెరిచిన ద్వారం ప్రార్థనలో పాల్గొన్నాం. ఆ ప్రార్థనలో మోహన్ అన్నయ్య పిల్లలు లేని కోసం భారంతో ప్రార్థన చేశారు. అప్పుడు నేను దేవుడికి అప్పగించాను, యేసు ప్రభువా, నాకు బిడ్డ లేరు, నా అవమానాన్ని నిందల్ని తొలగొట్టండి, నేను బిడ్డతో మీ సభకి రావాలని చెప్పి ప్రార్థించి నన్ను నేను అప్పగించి మళ్ళీ వచ్చినప్పుడు నేను బిడ్డతో రావాలని చెప్పి అప్పగించి నేను మా ఆయన సంతోషంగా తిరిగి వచ్చాం. అందులో ఆశ్చర్యం ఏంటంటే 2018 మే నెలలో కన్సీవ్ అయ్యానని నాకే తెలీదు. నేను కన్సీవ్ అయ్యానని తెలిసిన తర్వాత నేను చాలా సంతోషపడ్డాను. నాకు బిడ్డనిచ్చారు ప్రభువా, నా నిందల్ని పోగొట్టారు, నా అవమానాల్ని తొలగించారని నేను చాలా సంతోషపడ్డాను. ఆ రోజు మాకు చాలా పెద్ద సంతోషమైన ఒక రోజుని చెప్పొచ్చు. అంత సంతోషం ఎప్పుడు రాలేదు. ఆ రోజుని నేను ఈ రోజు వరకు కూడా మర్చిపోలేను. అదొక ఫెస్టివల్ అని అనుకుంటాను. పెద్ద సంతోషం ఏంటంటే అదే సంవత్సరంలో నవంబర్ నెలలో నాకు అందమైన మగబిడ్డని ఇచ్చారు యేసుప్రభు. ఇప్పుడు మా అబ్బాయికి 7 ఏళ్ళు జరుగుతున్నాయి. నేను పనికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాడు నన్ను చూసి నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటే ఎంతో ఆనందంగా నాకు ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా నాన్న అని పిలిచే నా కొడుకు నాకు లేకపోవడం అనేది, ఆ సమయంలో వాడు నాన్న నాన్న అంటుంటే చాలా సంతోషంగా యెహోవా మమ్మల్ని ఆనందంగా ఉంచారు. ఏ ఫంక్షన్ కి అటెండ్ అయినా కూడా మీ సంతోషంగా నేను, నా భర్త, నా బిడ్డ ముగ్గురు కలిసి వెళ్తాం. డాక్టర్లు పుట్టరు అని చెప్పారు, కానీ నా యెహోవా వల్ల కాని కార్యం లేదని నేను సాక్ష్యంగా ఉన్నాను. నీ కృంగిన వేళల్లా నా కన్నీరు తుడిచితివే, నా భారములను స్వీకరించితివే. నిన్ను తప్ప ఎవరిని నమ్మెదన్, ఎవరిని వెతికెదన్. ఏ స్థితి అయినా రాబోయే యుగమైనా నా ఆధారం నీలోనే. డాక్టరే నాతో చెప్పారు నీకు బిడ్డలు పుట్టరు అని. కానీ ప్రకృతికి మించిన అద్భుతం యేసుప్రభు నా జీవితంలో చేశారు. అందమైన మగబిడ్డని ఇచ్చినందుకు యేసుప్రభు కోటి ధన్యవాదాలు. 3 సాక్ష్యాల ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు. దేవుడు చెయ్యలేని కార్యమంటూ ఏదీ లేదు. మీకు ఈరోజు అద్భుతం జరగబోతుంది. ఇప్పుడు సువార్త సమయము. రక్షకుడు యెహోవాగు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రియమైన శుభాకాంక్షలు. ఈరోజు అద్భుత మహోత్సవం. అద్భుతం చేయడానికి యేసు సిద్ధంగా ఉన్నారు. అద్భుతాన్ని పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు ఎదురుచూసేటటువంటి ఒక సిద్ధపాటు విశ్వాసము. మీ విశ్వాసం కోసమే ఈ సాక్షులు. అవన్నీ చూశారుగా. 17 సంవత్సరాలుగా బిడ్డల్లేరు. డాక్టర్స్ ఏమో అంతే అని చెప్పేశారు. యేసు అద్భుతం చేశారు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన దేవుడాయన. ఈ యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈరోజు మీకు అద్భుతం చేస్తారు. 24 సంవత్సరాలుగా మద్యపానపు అలవాటు, మత్తు పదార్థాలు ఎలా వదలగలమండి? ఒకే ఒకరోజు నిజాయితీగా అప్పగించి ప్రార్థన. యేసు మనసుని మార్చేటటువంటి దేవుడు. యేసు మతం మార్చే దేవుడు కాదు, మనిషి మనసును మార్చి జీవితాన్ని మార్చే దేవుడు. అటువంటి సాక్ష్యాలనే ఈరోజు మీరు చూశారు. సరే, ఈ రోజున దేవుడు యేసు అద్భుతాల దేవుడు మీకు అద్భుతం చెయ్యాలని ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుచున్నారు. అందుకే సాక్ష్యాలు, అందుకే పాటలు. ఇప్పుడు దేవుని ప్రసన్నత మీ ఇంట్లో ఉన్నది. ఎక్కడైతే 2 లేక 3 నా నామము ద్వారా కూడిన ఎడల అక్కడ నేను ఉంటాను అని యేసు మాట ఇచ్చారు కదా. ఇప్పుడు మీ పక్కనే ఆయన ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని గమనిస్తున్నారు.
కాసేపు లేఖన వచనాల నుండి యేసు గురించి ఒక కార్యాన్ని నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విని ఏకాగ్రతతో శ్రద్ధగా ప్రార్థన చెయ్యాలి. అప్పుడు దేవుడు అద్భుతం చేస్తారు. ఈ ప్రార్థన యొక్క చివరిలో అంటే ఆఖరి సమయములో మీరు మీ ప్రార్థనా అవసరతలను పంపవచ్చు. మీ ప్రార్థనా అవసరతలలో మీరేమో ఆన్లైన్లో ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఫోన్ నంబర్, ఈమెయిల్, వాట్సాప్ నంబర్లలో మీరు దేనికోసం ప్రార్థన చెయ్యమంటున్నారు అది మాకు పంపించండి. అంటే మేము కార్యక్రమం చివరి సమయంలో ప్రార్థనలు చేస్తాము. ప్రార్థన అవసరతలు అన్నీ ఉంచి మీకోసం ప్రార్థన చేస్తాము. దేవుడి ప్రార్థనను విని ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. కారణం ప్రపంచం మొత్తం నుండి సుమారు 160కి పైబడ్డ దేశాల నుండి ఈ కార్యక్రమాన్ని చూస్తూ దేవుని బిడ్డలు పాల్గొంటున్నారు. ఆసియా ఖండం మొత్తం, ఐరోపా దేశాలు, అరబ్ దేశాలు, ఆఫ్రికా దేశాలు, అమెరికా, కెనడా, ఇలా అన్ని దేశాల నుండి ఈ రోజున ఈ ప్రార్థనలో ఎన్నో లక్షల కుటుంబాలు పాల్గొంటున్నారు. మనమందరం కలిసి పరలోకపు దేవుని వైపు చూస్తూ ప్రార్థించినప్పుడు సమూహ ప్రార్థన అని చెబుతారు కదా, ఇలా చాలామంది కలిసి ప్రార్థించేటప్పుడు దేవుడు ఆ ప్రార్థనను జాగ్రత్తగా విని అద్భుతాలు చేస్తున్నారు. అందువల్ల మీ ప్రార్థన అవసరతలు పంపేటప్పుడు యేసు అద్భుతం చేస్తారు అన్న విశ్వాసముతో పంపించండి. దాన్నిక్కడ మేము ఉంచి ప్రార్థనలు చేస్తాము. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం వరుసగా ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ అద్భుత మహోత్సవంలో యేసు ఎటువంటి వారు, దాన్నే మనం ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా ధ్యానిస్తూ వస్తున్నాము. యేసు గురించి ధ్యానించను చాలా సంతోషంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన గురించి జీవితాంతం మాట్లాడుతూ ఉండవచ్చు. అంత తీయటివారు, అంత అద్భుతమైన వారు, అంత ఆశ్చర్యమైన వారు యేసుక్రీస్తు. మనం మాటిమాటికి చెప్తుంటాం కదా, లూకా 19వ అధ్యాయము లేఖన పుస్తకంలో యేసుక్రీస్తు ఎరిగో అనే పట్టణానికి వస్తున్నారు. ఆ పట్టణంలో ఒక మనిషి, పెద్ద ధనవంతుడు, పదవిలో ఉన్న మనిషి, యేసు ఎటువంటి వారో అని చూడాలని ఆశపడ్డాడు. మీకు ఆశ ఉందా? యేసు ఎటువంటి వారని ఆయన్ని చూడాలని ఇష్టపడుచున్నారా? ఆయన్ని తెలుసుకోవాలని ఇష్టపడుచున్నారా? యేసుక్రీస్తు ఒక దేవుడండి కాదు, అంతకు మించి. ఆయన క్రైస్తవులకు దేవుడు, అందరికీ ఒక దేవుడు ఉన్నట్టు క్రైస్తవులకు దేవుడు అలా కాదు. అది తప్పుగా అర్థం చేసుకోవడం. యేసు సర్వలోకాలకి దేవుడు, మొత్తం ప్రపంచానికి దేవుడు, ప్రపంచాన్ని సృష్టించినవారు, ప్రపంచంలోని మనుషులను సృష్టించినవారు. మీరు బాగా ఆలోచించి చూడండి. అమెరికా, కెనడా, ఆఫ్రికా దేశాలు, ఐరోపా దేశాలు, చిన్న దీవులు, ఎక్కడికి వెళ్ళినా యేసుని దేవుడని ఆరాధించే ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అన్ని భాషలలోనూ, ఆంగ్లంలో, ఫ్రెంచ్లో, జర్మన్లో, డచ్చు భాషలో, ఈ విధంగా కాక ఆదివాసుల భాషలో కూడా అన్ని భాషలలోనూ యేసుని దేవుడుగా ఆరాధించేవాళ్లు ఉన్నారు. ఎందుకంటే ఈయన ప్రత్యేకమైన ఒక దేశానికి దేవుడు కాదు, ప్రత్యేకమైన జాతికి దేవుడు కాదు, ప్రత్యేకమైన ఒక భాషకి దేవుడు కాదు, ప్రత్యేకంగా ఒక గ్రామానికి, కుటుంబానికి ఉన్న దేవుడు కాదు. మొత్తం ప్రపంచానికి దేవుడు, సర్వలోకానికి దేవుడు అని ఆయన గురించి చెప్పబడి ఉంది. అందువల్ల ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఈయనే దేవుడు. అది తెలుసుకోకుండానే చాలామంది ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని నిలబడి ఉన్నారే తప్ప ఆయన్ని అర్థం చేసుకుంటే ఆశీర్వాదాన్ని పొందవచ్చు. చాలామంది సాక్ష్యాలు చెబుతున్నారు. క్రైస్తవులు కానివారు, యేసుని అసహ్యించుకున్నవారు, వాళ్ళ అద్భుతాలను పొంది వారి అనుభవాలను చెబుతున్నారు కదా. అంటే అర్థమేంటి? అమాయకత్వం వల్ల యేసుని అసహ్యించుకునే ప్రజలు ఉన్నారు. ఆయన ఎటువంటి వారు అని తెలుసుకుంటే అద్భుతాలను, ఆశీర్వాదాలను ఆయన వద్ద నుండి పొందవచ్చును. ఇక్కడొక వ్యక్తి యేసు ఎటువంటి వారో అని చూద్దామనుకున్నారు. ఆయన ఎటువంటి వారు వెతికాడు, తెలుసుకోవాలని ఇష్టపడ్డాడు. నేను 14వ ఏట మరణ పడకలో ఉన్నాను, సాక్ష్యాన్ని మీరు విన్నారు.
అప్పుడు ఆ రోజుల్లో యేసుని నేను చీదరించుకున్నాను. యేసు దేవుడు కాదని మాట్లాడాను. మనలోనే కొంతమంది యేసుని విదేశీయులకు దేవుడు అంటారు. అది కూడా నమ్మలేదు. యేసు దేవుడే కాదు, క్రైస్తవులు బుద్ధి తక్కువతనంగా ఆ విధంగా మాట్లాడుతున్నారని నేననేవాడిని. నేనొక దద్దమ్మని, నాకు తెలియదు ఆ రోజుల్లో. నిజమైన దేవుడంటే తెలియక ఆయన్ని అలా మాట్లాడాను. అప్పుడు నాకు అద్భుతమైన స్వస్థత ఇచ్చారు. ఆయన్ని వెతికి వస్తే మరణపడక మారింది. కుంటివాడుగా ఉన్న నేను లేచి నడుస్తున్నాను. గుండె స్వస్థత పొందింది. ఒక అద్భుత స్వస్థత. ఇటువంటి దేవుడు కూడా ఉన్నారా? ఒక నిమిషంలో మరణపడకను మార్చి నా జీవితాన్ని అద్భుతము చేసినారే. ఈ దేవుడు ఎవరు? ఈయనెటువంటి వారు? ఈయన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాతే నేను బైబిల్ కొని చదివాను. ఆయన గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఎవరో వచ్చి నాకు చెప్పారు, బ్రెయిన్ వాష్ చేశారు, మోసం చేశారనేది కాదు. ఆయన వెతుక్కుంటూ వచ్చి నాకు అద్భుతం చేసిన తర్వాత ఈ దేవుడు ఎటువంటి వారు, ఈయన గురించి తెలుసుకోవాలని బైబిల్ కొని ఆ తర్వాత చదివి తెలుసుకోను ఎంత ఆశ్చర్యమైన ఒక దేవుడు అనే విషయం తెలుసుకున్నాను. నేనింతకాలం తెలియని దద్దమ్మగా ఉండిపోయానే. ఈ విషయం నేను అర్థం చేసుకున్నాను. నాకు ప్రియమైన వార్లారా, ఈ యేసు ఎటువంటి వారు? ఆయన గురించి మనం వరుసగా ధ్యానిస్తూ వస్తున్నాము. ఆయన ప్రేమ గలవారు, కనికరము గలవారు, పరిశుద్ధము గలవారు, సమాధానకర్త, అద్భుతాలు చేయువారు. ఎన్నో కార్యములు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఈరోజు ఒక కార్యము గురించి ఆయన ఎటువంటివారు అని ధ్యానించబోతున్నాము. అన్ని లేఖన పుస్తకంలో నుండే. ఇందులోనే అన్నీ ఉన్నాయి. ఇది దేవుని వాక్యము. పరిశుద్ధుడు లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 16వ వచనము. యేసు గురించి ఒక కార్యము చెప్పబడి ఉన్నది. నేను మీకోసం చదువుతాను, చూడండి. లూకా 7వ అధ్యాయము 16వ వచనము. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. యేసు దినములలో జీవించిన ప్రజలు చెబుతున్నారు. ఆ ప్రజలు చెబుతున్నారు, ఈయన గొప్ప ప్రవక్త. అది మాత్రమే కాదండి, ఈయన దేవుడు. ఆయన మనల్ని కలవడానికి వచ్చారని ప్రజలు చెబుతున్నారు. ఎందుకలా చెప్పారంటే, ఈ అధ్యాయంలో చదివేటప్పుడు నాయిన్ అని చెప్పబడే ఊరికి యేసు వస్తున్నారు. నాయిన్ అనే ఊరు ఇప్పటికీ ఉన్నది. ఇశ్రాయేలు దేశానికి వెళితే గలిలియా సదస్సు భాగంలో ఇప్పటికీ ఇదే పేరులోనే ఈ ఊరు ఉన్నది. నేను ఆ ఊరికి వెళ్ళాను. ఈ సంఘటన జరిగిన ప్రదేశం అక్కడ ఉన్నది. నేనక్కడికి వెళ్ళాను. అంటే ఒక విధవరాలు, ఆ ఊళ్ళో ఒక విధవరాలు తల్లి, భర్త చనిపోయిన తర్వాత విధవరాలు అయ్యారు. ఒకే ఒక కొడుకు. అక్కడ తల్లి కొడుకు ఉంటున్నారు. ఆ తల్లికంతా ఆ కొడుకే. భర్త చనిపోతే ఆ తల్లి యొక్క పూర్తి, ఆమె యొక్క ప్రేమ, ఆప్యాయతలు, బాధ్యత అన్నీ ఆ కొడుకే. కాని ఆ కొడుకు చనిపోయాడు. ఆ కొడుకు మరణము తల్లిని ఎంత బాధపెట్టి ఉంటుందో చూడండి. ఏడుస్తుంది. ఆ విధవరాలు తల్లి ఏడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఎన్ని రోజులు, ఎంతసేపు పూడ్చిపెట్టకుండా ఉండగలరు? ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేశారు. పాపం భర్తను పోగొట్టుకుంది, ఇప్పుడు కొడుకుని పోగొట్టుకుంది. ఏం పాపం చేసిందో, ఏం కర్మ, పూర్వజన్మ పాపమేమో, శాపమేమో. ఆ విధముగా మన ప్రజలు మాట్లాడినట్టుగానే మాట్లాడి ఉంటారు. ఏడుస్తూ శవ ఊరేగింపులో ఆ కొడుకు శవం వెనకాల వస్తుంది. ఊరంతా వచ్చేసింది. అప్పుడు యేసు వస్తున్నారు. యేసు ఆ గ్రామంలోకి ప్రవేశించారు. కన్నీటితో ఉన్న విధవరాల్ని చూస్తున్నారు. యేసు కనికరపడ్డారు. అయ్యో, మునుపట్నుండి తను బాధపడుతుంది. భర్త పోయి బాధపడుతుంది. ఇప్పుడు కొడుకుని పోగొట్టుకుంది, కన్నీటితో నిలబడి ఉన్నది. యేసు అది చూసి కనికరపడ్డారు అని లేఖనము చెబుతోంది. పక్కకు వెళ్ళి ఏడవకు కుమార్తె అని ఓదార్చి ఒక అద్భుతము చేశారు. ఆమె కన్నీరు శాశ్వతంగా తొడవబడాలి అంటే ఒట్టి ఓదార్పు మాటలు సరిపోవు. యేసు అది తెలుసుకుని ఒక అద్భుతము చెయ్యాలని ఆ పాడెను ముట్టారు. యేసు ఆయన యొక్క గంభీరము, ఆయన వశీకరణ, ఆయన్ని చూసిన వెంటనే అందరికీ ఎవరో ఒక ప్రవక్త వచ్చారు అని చూస్తున్నారు. అందరూ నిలబడి ఉన్నారు. ఊరంతా నిలబడి చూస్తుంది. యేసు పాడెను ముట్టిన వెంటనే అందరూ ఆగారు. యేసు చెబుతున్నారు. మరణించి శవంగా పడి ఉన్న యువకుణ్ణి చూసి, యువకుడా లెగ్గు, ఆ విధంగా చెబుతున్నారు.
చెప్పిన వెంటనే మరణించిన యువకుడిలో జీవం వచ్చింది. వాడు లేచి కూర్చున్నాడు. ఎలా ఉంటుంది? ఊరంతా ఆశ్చర్యపడి అలా చూసింది. ఆ తల్లికి ఎలా ఉండుంటుంది? కన్నీరు ఆనంద కన్నీరుగా మారి ఉంటుంది. అదే యేసు. మనుషుల దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి ఆయన అద్భుతం చేస్తారు. తనకు తానే అద్భుతం చేసుకునేవారు కాదు యేసు, ప్రజలకు అద్భుతం చేయువారు. జనం కన్నీటిని తుడిచి అద్భుతము చేయువారు యేసు. దేవుని చూడండి, ఆమె కన్నీటిని తుడిచారు. అప్పుడు జనమందరూ కూడా చూస్తున్నారు. మనిషి ఈ విధంగా చెయ్యలేడండి. ఈయన దేవుడు, ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు తమ జనాన్ని కలవడానికి వచ్చారు. గాడ్ హ్యాస్ విజిటెడ్ హిస్ పీపుల్. ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు ఆయనచే సృష్టింపబడిన మనల్ని కలవడానికి వచ్చారు అని దేవుని స్తుతిస్తున్నారు. దేవుడే మన ముందుకి వచ్చారు అని. అదే యేసు. జనం అలా చెబుతున్నారు. ఈయన చేసే అద్భుతాన్ని చూసి మనిషి ఆ విధంగా చెయ్యలేడు, ఇది దేవుడు చేసే అద్భుతమన్నారు. నేను మొదటిసారి ఈ ఊరికి వెళ్ళాను. అక్కడొక ఆలయాన్ని కట్టారు. ఈ నాయిన్ అనే ఊర్లో అద్భుతం జరిగిన చోట ఒక చర్చి ఉన్నది. నేను కొద్ది సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు గైడ్ దగ్గర ఈ ఊరుకు తీసుకెళ్ళండి, సాధారణంగా దూరం నుంచి చూపించి తీసుకెళ్ళిపోతారు. నాకు దగ్గరికి వెళ్ళి చూడాలని ఆశ. అదిప్పుడు ముస్లిమ్స్, ఇస్లామీయులు నిండిన ఊరు. అది నాయిన్ అనే ఊరు. అయినా అక్కడ ఒక చర్చి ఉన్నది, అందులోకి వెళ్ళి చూడొచ్చు అన్నారు. తీసుకువెళ్లారు. ఇంతకీ చర్చి తాళం ఎవరి చేతిలో ఉందంటే ఒక ఇస్లామీయుల కుటుంబము, ముస్లిం కుటుంబీకులు. వాళ్లే ఆ చర్చిని చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర తాళం ఉంది. అది తీసుకుని వెళ్ళి మేము లోపల పాటలు పాడి బైబిల్ చదివి ప్రార్థన చేశాము. నేను ఆ గైడ్ దగ్గర అడిగాను, ఎలా ఒక ఇస్లామీయుల కుటుంబం వాళ్ళు ఈ చర్చిని చూసుకుంటున్నారు? అప్పుడు ఆయన చెప్పారు, ఈ అద్భుతం, యేసు చేసిన ఈ అద్భుతం ఖురాన్లో కూడా రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు చేసిన ఈ అద్భుతం ముస్లింల గ్రంథం ఖురాన్లో కూడా ఉన్నది. అందువల్లే ఈ ముస్లిం కుటుంబీకులు ఈ చర్చిని చూసుకుంటున్నారు అని అన్నాడు. యేసు అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. చూడండి ఎంత పెద్ద అద్భుతం జనం చెబుతున్నారు. దేవుడు మనిషిగా వచ్చి మనల్ని కలుస్తున్నారు. ఈరోజు దేవుని కోసం వెతికేటటువంటి, దేవుని వెతుక్కుంటూ వెళ్లే ప్రజల్ని చూస్తున్నాము. ఎక్కడికి వెళితే దేవుని చూడవచ్చు, ఎక్కడికి వెళితే దేవుని కలవవచ్చు. నడుచుకుంటూ వెళదామా, చెప్పులు లేకుండా వెళదామా, భారం మోసుకుంటూ వెళదామా, కానుకలు తీసుకెళదామా? ఈ విధంగా దేవుని వెతుక్కుంటూ వెళ్లే మనుషులను ప్రపంచమంతటా చూడగలుగుతున్నాము. కాని మనిషిని వెతుక్కుంటూ వచ్చిన ఒక దేవుడు యేసు. మనుషులు ఉన్న ప్రదేశానికి వెతుక్కుంటూ వచ్చి అద్భుతం చేసే ఒక దేవుడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు భూమి మీద సంచరించిన దినములలో ఆయనను వెతుక్కుంటూ వచ్చి చాలామంది అద్భుతాలు పొందారు. ఆయన్ని వెతుక్కుని రానివారిని యేసు వెతుక్కుంటూ వెళ్లారు. యేసేవారిని వెతుక్కుంటూ వెళ్లి అవసరాలు ఉన్నవారికి అద్భుతము చేసి తమ ప్రేమని వెల్లడించారు. అటువంటి సంఘటనలు లేఖనంలో రాయబడి ఉన్నవి. ఆ యేసు ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీరు ఇంట్లో ఉండవచ్చు, ఆఫీసులో ఉండవచ్చు, ట్రావెల్లో ఉండవచ్చు, ఆసుపత్రిలో ఉండవచ్చు. ఏదో ఒక ప్రమాదకర పరిస్థితుల్లో అద్భుతం జరగాలి అని వేచి ఉన్నారు కదా. మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి యేసు వచ్చారు. ఇప్పుడు మీ పక్కనే నిలబడి ఉన్నారు. ఆయనంతా వ్యాపించి ఉన్న ఒక దేవుడు. ఆయన సర్వలోకాలకి దేవుడు. ప్రపంచంలోని అన్ని ప్రదేశాల్లోనూ ఒకే సమయంలో ప్రసన్నమవ్వగల దేవుడు. అమెరికాలోనూ ఉన్నారు, ఇంగ్లాండ్లోనూ ఉన్నారు, రష్యాలోనూ ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు, మీ గ్రామంలోనూ ఉన్నారు, మీ పట్టణంలో ఉన్నారు. మీరు ఆసుపత్రిలో ఉంటే అక్కడ మీ పక్కనే ఉన్నారు, ఇంట్లో మీ పక్కనే నిలబడి ఉన్నారు. మొత్తం వ్యాపించి ఉన్నవారు యేసు. ఆయనే సర్వలోకాలకి దేవుడు. ఆయన మీ పక్కకు వచ్చి ఉన్నారు. ఎందుకు? మీకొక అద్భుతం కావాలి. ఏదో ఒక కార్యం మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నది, మీ సమాధానాన్ని చెడగొడుతుంది, మీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. ఏదో ఒక కార్యంలో కష్టపడుతున్నారు, మీకొక అద్భుతం కావాలి. అందువల్లే యేసు మిమ్మల్ని వెతుక్కుంటూ ఈరోజు వచ్చి ఉన్నారు. అయితే యేసు ఈ ప్రపంచంలో సంచరించిన దినములలో ఆయన వెతుక్కుంటూ వెళ్లి కొందరికి అద్భుతాలు చేశారు కదా. చాలా ఉన్నాయి. అందులో ఒక 4 సంఘటనలు మీకు చెప్పి నేను ప్రార్థించబోతున్నాను.
మొదటిది యోహాన్ 4వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చదివారంటే, యేసు సమారియాలో ఒక పట్టణానికి వస్తున్నారు. సమారియా అనే ఒక ప్రదేశము ఉన్నది. అక్కడ సిగారు అనే ఒక గ్రామము. అక్కడికి యేసు వస్తున్నారు. అక్కడికి యేసు ఎందుకు రావాలి అంటే, అక్కడ పాపం వల్ల బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. ఆమె పాపము చేత బాధపడుతున్న ఒక స్త్రీ. కనుల కామము, శరీర కామము, వాటి వల్ల బాధపడుతూ ఆమె జీవితం చెడిపోయినందువల్ల సమాధానము లేదు, ప్రశాంతత లేదు. ఆ ఊరి ప్రజలు ఆమెను పాపి, వ్యభిచారి, ఈమె దుర్మార్గురాలు అని చెప్పి ఆ ఊరంతా పరిహసిస్తూ వెలివేయబడిన ఒక స్త్రీ. ఆమె సమాధానాన్ని పోగొట్టుకుని ఉన్నందువల్ల ఆమె జీవితాన్ని మార్చి, ఆమె పాపాన్ని క్షమించి, ఆమెకు నిజమైన సమాధానాన్ని ఇవ్వాలి. అందుకోసం యేసు వెళ్ళారు. ఆమె పాపం వల్ల బాధపడుతుంది అని యేసుకు తెలుసు. కాని ఇప్పుడు సమాధానం కోసం తపిస్తోంది. ఎవరు నా పాపాన్ని క్షమిస్తారు? ఎవరు నాకు పాపం నుండి విడుదల ఇస్తారు? ఎవరు నాకు ప్రశాంతతను ఇస్తారు? ఊరంతా నన్ను పాపి అని నిందిస్తూ ఉన్నది, తృణీకరిస్తోంది. కాని నిజంగా నన్ను ప్రేమించి ఎవరు నాకు విడుదల ఇస్తారు? ఆమెలో ఒక తపన. యేసు అది తెలుసుకొని ఆమెను కలిశారు. యోహాన్ 4వ అధ్యాయంలో ఈ విషయం రాయబడి ఉన్నది. దేవుడు ఆమె పాపాన్ని తెలియజేస్తున్నారు. ఆమెను నిందించుట లేదు, పాపి అని త్రోసివేయుట లేదు, ఆమెను అవమానపరచలేదు. ఆమె పాపం నుండి మారుమనసు పొందే విధముగా ఆ పాపాన్ని ఆమెకు తెలియజేసినప్పుడు ఆమె ఒప్పుకుంది. పాపాన్ని దాయలేదు. నీకు 4 భర్తలు ఉండేవారు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు. అయితే ఎంతమందితో కాపురం చేసిందో చూడండి. ఇప్పుడు ఆ విషయాన్ని తెలియజేసిన వెంటనే అటువంటిదేమీ లేదు, ఇటువంటిదేమీ లేదు అని దాయలేదు. నిజమే, నేను పాపినే. ఆ విషయాన్ని తెలుసుకొని ఆమె ఒప్పుకున్న తర్వాత యేసు ఆమెకు రక్షణను ఇచ్చి ఆమె జీవితాన్ని మార్చి, ఏ గ్రామంలో ఆమె తల ఎత్తుకోలేక జీవించిందో అదే గ్రామంలో ప్రజల మధ్య సంతోషంగా సాక్ష్యం చెప్పే విధముగా ఆమె జీవితాన్ని యేసు మార్చారు. ఈరోజు ప్రపంచం మిమ్మల్ని ఏం చెబుతోంది? తాగుబోతూ, వీడు దుర్మార్గుడు, భార్యని కొట్టేవాడు, ఈమె రాక్షసి, అందరి దగ్గర గొడవ పడుతుంది, భర్తకి గౌరవం ఇవ్వదు, కోడల్ని బాగా చూసుకోదు, గొడవ పడుతూ ఉంటుంది, అందర్నీ తప్పుపడుతూ ఉంటుంది. మీ గురించి ఊరి ప్రజలు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. సమాధానం చెడిపోయింది కదా, ప్రశాంతత లేదు కదా. యేసు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆ పాపాన్ని క్షమించి, పాపం నుండి విడుదల ఇచ్చి, నిజమైన సమాధానం ఇవ్వడానికే యేసు వచ్చారు. పాపం క్షమించబడాలంటే డబ్బులు ఇచ్చి క్షమాభిక్షని పొందలేరు. అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, డబ్బు ఖర్చు పెట్టాను, ఇక్కడ మునిగాను, తేలాను, పాపం పోతుంది, పోనే పోదు. తప్పుడు విషయాలను నమ్మి మోసపోకండి. ఒక మనిషి పాపం క్షమించబడాలి అంటే ముందుగా తాను పాపి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. రెండవది, తన యొక్క పాపాన్ని క్షమించే అధికారము పొందిన వారి వద్దకు వచ్చి, దేవుని వద్దకు వచ్చి పాపాన్ని ప్రకటించి ప్రార్థించి వదిలేయాలి. అదే లేఖనం చెబుతోంది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని వద్ద కనికరము పొందును. ఈరోజు మీరు ప్రకటిస్తే, ఏంటండి నన్ను వదిలేయమంటున్నారు? నేను వదిలేయలేకపోతున్నాను కదా. వదిలేయాలని ఇష్టపడండి, యేసు విడుదల ఇస్తారు. 24 సంవత్సరాలుగా తాగుబోతుగా ఉన్నాడు, పొగతాగే అలవాటు, సిగరెట్, బీడీ కాలుస్తూ ఉంటాడు, మద్యపానపు బాటిల్ ఇంట్లోనే ఉంది, బీడీలు ఇంట్లోనే ఉన్నాయి. అయితే నిజాయితీగా విడుదల కావాలని ప్రార్థించాడు. నేను వదలలేకపోతున్నాను, విడుదల కావాలి, యేసు విడుదల ఇవ్వండి. ఒక్కరోజు ప్రార్థన అంతే. ఇప్పుడు బీడీలను చూస్తూ ఉన్నాడు, సారా బాటిల్ని చూస్తున్నాడు, తాగాలన్న ఆలోచన రావట్లేదు. ఆ ఆలోచనలు మార్చేశారు. అదే యేసు యొక్క శక్తి. ఆ యేసే ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి, నేను పాపాన్ని చేశాను దేవుడా, నా పాపాన్ని క్షమించండి, నేను ఈ విధంగా పాపం చేశాను, అలా ఒప్పుకుని నాకు విడుదల కావాలని ప్రార్థన చేస్తే చాలు, ఆయన క్షమించి విడుదల ఇస్తారు. ఆ సహోదరి చెప్పారు చూశారా, ఎంత చక్కగా ఉందో. భాగ్యమని దిండుకల్కి చెందినవారు. అబద్ధాలు మాట్లాడడం, పక్కవారి తోటలో వంకాయలు తీసుకురావడం, కొబ్బరికాయలు తీసుకురావడం, ఇవన్నీ పాపాలు కావని చాలామంది అనుకుంటున్నారు. ఇతరుల వస్తువులను తీసుకోవడం ఒక పాపము. అబద్ధాలు చెప్పడం, భర్త మాట వినకుండా పోవడము. ఆలోచించి చూడండి, భార్యను మీరు ఎంత కేవలంగా తిట్టి ఉంటారు. ఈ పాపాలన్నీ చేసి ఎలా ప్రశాంతంగా ఉండగలరు? భర్త మాట వినకుండా నడుచుకుంటున్నారు, ఎలా సంతోషంగా ఉండగలరు?
పిల్లల్ని నోటికొచ్చినట్టు తిడుతున్నారు, తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటున్నారు. మీ చదువులో ఆశీర్వాదం ఎలా వస్తుంది? చిన్న చిన్న తప్పులే అనుకోకండి, అవి పాపాలు. అందులో మన స్వభావం మారాలి, దానికి దేవుని వద్ద ప్రకటించాలి. ఇవన్నీ నా పాపాలు దేవుడా, నన్ను క్షమించండి అని అప్పగించాలి. చూడండి, ఆవిడ ఆ తర్వాత ఇతరుల వస్తువులను దొంగతనం చెయ్యట్లేదు. ఆఫీసులో పనిచేస్తున్నారా? ఆఫీసులో మీకు రాయడానికి పెన్ను ఇస్తారు కదా, దాన్ని కూడా ఇంటికి తీసుకుని రాకూడదు. ఆఫీసులో నుంచి పేపర్ కూడా ఇంటికి తీసుకురాకూడదు. అది ఆఫీసుకి సొంతము, అది దొంగతనము, అది పాపము. అది తెలుసుకోవాలి. చిన్న చిన్న కార్యాలలోనూ దేవుడు చూస్తూనే ఉంటారు. మీది కాని దాన్ని మీ ఇంటికి తీసుకుని రాకూడదు. ఆలోచించి చూడండి. అయితే ఈ పాపాలన్నింటినీ మనలో ఉంచుకుని యేసు స్వస్థత ఇవ్వండి, స్వస్థత ఇవ్వండి అంటే ఎందుకు స్వస్థత రానంటుంది? అందరూ సాక్ష్యాలు చెబుతున్నారు, నాకిలా ఉందంటే స్వభావం మారాలి. మీ పాపాన్ని వదిలెయ్యాలి, కోపం తొలగాలి, చిరాకు తొలగాలి, ఆశ పడకూడదు. ఇతరుల వస్తువులను దొంగతనం చెయ్యడం మానాలి. కోడల్ని నోటికొచ్చినట్టుగా తిట్టడం, అత్తగారిని తిట్టడం, భర్త మాట వినకుండా పోవడము, భార్యను కేవలంగా తిట్టి గాయపరచడము, ఇతరులను నిందిస్తూ ఉండడము, కొరత చెబుతూ ఉండడము, ఈ పాపాలన్నిటి నుండి మారు మనసు పొంది యేసు నన్ను క్షమించండి, నా స్వభావాన్ని మార్చండి అని ప్రార్థిస్తే సమాధానం, ప్రశాంతత, ఆశీర్వాదము అప్పుడే మీ ప్రార్థనకి బదులు వస్తుంది. ఈరోజు అప్పగిస్తారా? యేసుక్రీస్తు రక్తము సకల పాపాలను తుడిచి మనల్ని శుద్ధీకరిస్తుంది. మన పాపాన్ని ప్రకటించేటప్పుడు మన కోసం రక్తం చిందించి మన పాపానికి పరిహారాన్ని ఏర్పరిచినవారు యేసు. ఇప్పుడందరూ పరిహారాన్ని నమ్ముతున్నారు కదా. పాపము, శాపము, దోషము తొలగాలంటే ఏం పరిహారము? దానికి అది చెయ్యండి, ఇది చెయ్యండి. డబ్బు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకోలేరు, మిమ్మల్ని బాధ పెట్టుకుని పరిహారం చెయ్యలేరు. అందువల్ల మార్పు రాదు. మీకొక పరిహారి కావాలి. మీ పాపాలు, శాపాలను మోసి తీర్చిన ఒక పరిహారి కావాలి. లేఖనంలో యేసు గురించి చెప్పబడి ఉంది. పరిహారియగు యెహోవా, ఆయనే పాపానికి, శాపానికి పరిహారి. ఆయన తన యొక్క రక్తాన్ని శిలువలో మన కోసం చిందించి మన పాపాలను, శాపాలను తన మీద వేసుకొని మన కోసం కొట్టబడి, నలగొట్టబడి, మరణించి పాపానికి, శాపానికి పరిహారాన్ని ఏర్పరిచారు. మరణాన్ని జయించి 3వ రోజున జీవంతో లేచారు. ఆయనే పాపాన్ని క్షమించగలరు. ఆయనే పాపానికి పరిహారి, శాపానికి పరిహారి. ఆయన వద్దకు వచ్చి, యేసు నా పాపాన్ని క్షమించండి, విడుదల ఇవ్వండని నిజాయితీగా మారు మనసు పొంది ప్రార్థించినప్పుడు విడుదల ఏర్పడును. ఆ ఆశీర్వాదాన్ని ఈరోజు పొందాలి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ యేసు వచ్చారు. కుమారా, నేను నిన్ను కలవడానికి వచ్చాను. కుమార్తె, నిన్ను కలవడానికి వచ్చాను. మారు మనసు పొందు, నీ పాపాన్ని తెలుసుకుని మారు మనసు పొందు అని దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అయితే దేవుడు ఆమెను కలిసినప్పుడు ఆమె జీవితం మారింది. రెండవది, ఈ యోహాను 5వ అధ్యాయములో ఒక సంఘటన ఉంది. యేసు యెరూషలేముకు వస్తున్నారు. ఈ యెరూషలేముకు యేసు వచ్చినప్పుడు బెతెస్దా అనే కొలను వద్దకు వెళుతున్నారు. చూడండి, ఈమె యేసును వెతుక్కుంటూ రాలేదు, యేసే వెళ్లారు. ఈ విధంగానే యోహాను 5వ అధ్యాయంలో వ్యాధి పడకలో ఒక మనిషి పడుకొని ఉన్నాడు. 38 సంవత్సరాల వ్యాధి పడక. వాడికి యేసు గురించి తెలీదు. యేసు వద్దకు వాడిని ఎవరూ తీసుకుని వెళ్లలేదు. వాడు యేసును వెతుక్కుంటూ రాలేనటువంటి ఒక మనిషి. కాని యేసు వాడిని వెతుక్కుంటూ వెళ్లారు. భారం కల ఒక మనిషి, దుఃఖంతో ఉన్న ఒక మనిషి, 38 సంవత్సరాలుగా వ్యాధి పడకలో కష్టపడుతున్న ఒక మనిషి. వాడి వేదనను యేసు అర్థం చేసుకుని యేసే వాడిని వెతుక్కుంటూ వెళ్లారు. అందువల్లే దేవుడుగా తమ జనాన్ని కలవడానికి వచ్చిన వారు యేసు. చూడండి, ఆయన వెతుక్కుని రాని వారి వద్దకు, వారు ఉన్న ప్రదేశానికి ఆయన వెళుతున్నారు. ఆ బెతెస్దా కొలను ఒక ఆసుపత్రి లాంటిది. వ్యాధిగ్రస్తులందరూ చాలామంది పడుకుని ఉన్నారు. కొన్నిసార్లు దేవుని దూత దిగివచ్చి ఆ కొలనును కదుపుతాడట. అప్పుడు దాంట్లో మొదటిగా దిగేవారు స్వస్థత పొందుతారు. ఇప్పుడు ఆరోగ్యం కోసం తప్పిస్తూ ఉన్నారు. వీడు 38 సంవత్సరాలుగా వ్యాధి పడకలో ఉన్నాడు. యేసు అక్కడికి వెళుతున్నారు. యేసు వెళ్ళినప్పుడు యేసు అంటే వాడికి ఎవరో తెలియదు, ఇంతకు ముందు వినలేదు. కాని వచ్చిన వారిని చూస్తుంటే ప్రవక్తలాగా ఉన్నారు, ప్రకాశవంతంగా. అబ్బో, ఆయన యొక్క ఆకృతి, కనికరము, ప్రేమ. ఆయన ప్రేమగా అడుగుతున్నారు, కుమారా, నువ్వు స్వస్థత పొందాలని ఇష్టపడుతున్నావా? ఇంతవరకు నన్నెవరూ అడిగింది లేదు. స్వస్థత పొందడానికి ఇష్టపడుతున్నావా అని అడుగుతున్నారు. ఆప్యాయతతో అడుగుతున్నారు, ప్రేమగా అడుగుతున్నారు. ఆ విధంగా వాడు ఆశ్చర్యపడుతున్నాడు. తన బాధను చెప్పుకుంటున్నాడు. నాకెవరూ లేరు, సహాయం చేయడానికి ఎవరూ లేరు. యేసు చెబుతున్నారు, లెగు,
నీ పడకను తీసుకుని నడువు. 38 సంవత్సరాలుగా పడక మీదే ఉన్నావు కదా, లెగిసి నడువు. అద్భుతమైన స్వస్థత. యేసు యొక్క ఒక మాట వాడిలో ఆరోగ్యాన్ని తీసుకొచ్చింది. వాడి వ్యాధికట్లు తెంచబడ్డాయి. లేచాడు, నడిచాడు, పడకనివాడు మోయగలిగాడు. ఒక్క నిమిషంలో అద్భుతమైన మార్పు. ఎలాగా? యేసు అనే అద్భుతమైన దేవుడు ఒక మనిషిని కలిసినప్పుడు ఒక అద్భుతము. ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. వ్యాధి పడకలో ఉన్నారు, లేవలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు. ఈ విధంగా నాలుమవడిలో అద్భుతాలు జరుగుతున్నాయట కదా, అక్కడికి రావాలంటే నేను నడవలేనే అలా అనుకుంటున్నారా? యేసు చెబుతారు, నువ్వు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం రావాల్సిన పనిలేదు కుమారా, నేను నీ ఇంటికి వస్తాను. కుమార్తె, నీ ఇంటికి నేను వచ్చాను, నీ పడక పక్కకు నేనే వచ్చాను అని యేసు వచ్చి ఉన్నారు. ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఈరోజు అద్భుతం చెయ్యబోతున్నారు. మరణ పడక మారబోతోంది, వ్యాధి పడక మారబోతోంది. దానికే మిమ్మల్ని కలవడానికి యేసు వచ్చి ఉన్నారు. విశ్వసించండి, మీకోసమే యేసు వచ్చి ఉన్నారు. ఆ విషయాన్ని మీరు విశ్వసించాలి. ఒక పేద కుటుంబాన్ని చూడండి. భార్యాభర్త, ఒక చిన్నపిల్ల, స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయి, యేసుని తెలియని పిల్లలు. భర్త తాగి 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 అతని శరీరం నాశనమైంది. అంతేకాకుండా భార్యని కొట్టడం, బాధ పెట్టడము, ఈ ఇబ్బందులు భరించలేక ప్రశాంతతను వెతుకుతున్నారు. యేసు గురించి చెప్పినప్పుడు వారు మన కార్యక్రమాన్ని చూశారు. ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూసి యేసు గురించి తెలుసుకుని స్వీకరించారు. తల్లి కూతురు యేసుని స్వీకరించారు. అతనికి నచ్చదు. అతను ఈ కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు తిడతాడు, కొడతాడు, భార్యని, కూతుర్ని బాగా తాగేసొస్తాడు. కాని వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తారు. తల్లి అదుపులో చదువుతున్న చిన్నపిల్ల. ఒకరోజున తాగి 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 పేగులన్నీ బాగా పుండుగా మారాయి, అవయవాలన్నీ చెడిపోయాయి. డాక్టర్స్ దగ్గరికి వెళ్లారు. వాళ్ళు కొద్ది రోజులు చూశారు. సీరియస్ అయింది. ఇంటికి తీసుకొచ్చి ఉంచారు. శ్వాస పీల్చుకోవడం కష్టము, బాధపడుతూ ఉన్నాడు. మరణపడక. అతన్ని తల్లి కూతురు చూసుకుంటున్నారు. ఒకరోజున చూడండి, బాగా సీరియస్ అయిపోయి మరణం అతనికి దగ్గరైనది. అంతే, మాట పడిపోయి మరణం దగ్గర పడుతుంది. చచ్చేలాంటి ఒక పరిస్థితి. ఆ చిన్నపిల్ల, స్కూల్లో చదువుకునే పిల్ల, పడక పక్కనే మోకాలు వేసి ఏం ప్రార్థించిందంటే, యేసయ్యా రండి, మా నాన్నని తాకండి, యేసయ్యా రండి. అంతే ప్రార్థన. ఆమెకు అదే తెలుసు. ఆ పిల్లకు తెలిసిన ప్రార్థన అదే. యేసయ్యా రండి, మా నాన్నని తాకండి, మా నాన్న చచ్చిపోతున్నారు, మరణించబోతున్నారు, యేసు ప్రభు రండి తాకండి. ఆ విధంగా ప్రార్థన చేసింది. ఆ చిన్నపిల్ల ప్రార్థనను విని యేసు ఆ ఇంట్లోకి దిగారు. ఆయన వచ్చారు, అతన్ని తాకారు. మరణపడక మారింది. చావవలసినవాడు బ్రతికి బయటపడ్డాడు. ఇలాంటి ఒక దేవుడా అని ఆయన కూడా యేసుని స్వీకరించారు. కుటుంబమంతా యేసుని మహిమపరిచారు. ఇప్పుడు కుటుంబమంతా సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా ఎన్నో వేల కుటుంబాలు, ఎన్నో వేల మంది జీవితాల్లో యేసు అద్భుతాన్ని చేశారు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆయనకి మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. అది కావాలి, ఇది కావాలని ఆయన అడగరు. అన్నీ ఉచితము. విడుదల, స్వస్థత, క్షమాభిక్ష అన్నీ ఉచితము. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన తండ్రి. మనల్ని ఆశీర్వదించడానికి డబ్బు ఏమీ అడగరు. నీ హృదయంలో నాకు స్థానము ఇవ్వు, ఈ పాపపు జీవితం నుండి మారుమనసు పొందు, అది ఒకటే ఆయన ఎదురుచూస్తారు. ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నారు. అప్పగిస్తారా? ఈరోజు అప్పగించి, యేసు నా పాపాన్ని క్షమించి వ్యాధిని గుణపరచండి అని అడగండి. ఈరోజు యేసు మీరు రండి, మీరు తాకండి అని చెప్పండి. మీ ఇంట్లో ఆయన పక్కనే నిలబడి ఉన్నారు. మీరు చెబితే చాలు, తాకండి దేవుడా. ఈరోజు మీ వ్యాధి పడక మారబోతోంది, మీ భర్త వ్యాధి పడక మారబోతోంది, మీ భార్య మరణపడక మారబోతోంది. ఆసుపత్రిలో మరణపడకలో ఉన్నటువంటి మీ యొక్క బాగా దగ్గరవారి ఆ మరణపడక మారబోతోంది. యేసు దానికే వచ్చారు. ఆయన తాకిన వెంటనే మరణపడక తొలగి స్వస్థత ఏర్పడును. దానికి యేసు వచ్చి ఉన్నారు. ఆయన మనల్ని కలవడానికి వచ్చిన ఉద్దేశం అదే. మన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి, మరణకట్లను తొలగించడానికి ఈరోజు యేసు మీకు అద్భుతాన్ని చెయ్యబోతున్నారు. మూడవది, పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఒక సంఘటన ఉన్నది. అక్కడ ఉన్న గేరాసేనుల దేశము, అది గేరాసేనుల దేశము.
అక్కడ గలిలే సముద్రమని ఒక పెద్ద సముద్రం ఉంది, బైబిల్లో చూస్తాం కదా. అది ఇశ్రాయేలు దేశం యొక్క ఉత్తర భాగంలో ఉంది. దాని చుట్టూ చాలా ఊళ్ళు ఉన్నాయి. అక్కడ యేసు అధికంగా పరిచర్య చేశారు. అక్కడ పడవ మీద ఎక్కి అవతల ఒడ్డుకి వెళితే గేరాసేనుల దేశము కొండ భాగములో ఒక దేశము. అక్కడికెందుకు యేసు వెళ్లారు? యేసు ఏమీ లేకుండా ఎక్కడికి వెళ్లరు. అక్కడొక మనిషి ఉన్నాడు. ఆ మనిషి సమస్య ఏమిటంటే, ఆయన ధోని నుండి దిగిన వెంటనే అపవిత్ర ఆత్మ పట్టిన ఒక మనిషి సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను అని లేఖనము చెబుతోంది. శవాలు ఉండే సమాధులున్నాయి కదా, మన ఊళ్ళో శ్మశానాలు ఊరికి బయటే కదా ఉంటాయి. మనుషులను పాతిపెట్టే చోటు, సమాధులు ఉండే చోటు, అటువంటివి ఆ కొండ భాగంలో శ్మశాన వాటిక. అక్కడ ఊళ్ళో ప్రజలందరూ మరణించిన వారిని పాతిపెడతారు. దాంట్లోకి ఎవరైనా వెళతారా? పగటిపూటే భయపడి వెళ్లరు. ఇక్కడొక మనిషి ఆ సమాధులలో నుండి వస్తున్నాడు. వాడికి వస్త్రం లేదు. ఎందుకంటే దెయ్యం పట్టిన ఒక మనిషి. వాడిని గొలుసులతో కట్టి చూశారు. అన్నిటినీ తెంచి పారేస్తాడు. వాడు శ్మశానములో నివాసము ఉండువాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వాణ్ణి బంధించలేకపోయెను. అన్నిటినీ తెంచి పారేస్తాడు. అపవిత్ర ఆత్మ వాడి లోపల, వేలాది అపవిత్ర ఆత్మలు, సేన, దాని పేరు అది. దాదాపు 6,000 దెయ్యాలంటున్నారు. రోమియుల యొక్క వాళ్ల సేన, అందులో 6,000 మంది ఉంటారట. దాన్ని సేన అంటారు. అయితే 6,000 దెయ్యాలు ఒక మనిషిలో ఉంటే ఏమవుతుందో ఆలోచించి చూడండి. ఒక దెయ్యం వస్తేనే భరించలేకపోతున్నాం. ఒక మనిషిలో ఇన్ని దెయ్యాలు ఎలా ఉంటాయి? ఒకే మనిషిలో ఎన్నో అపవిత్ర ఆత్మలు వచ్చి నివాసముంటున్నాయి. లేఖనంలో చెప్పబడి ఉంది. నేను పరిచర్యలో, ప్రార్థనలో, పరిచర్య చేయడానికి వెళ్లిన స్థలాల్లో చూశాను. కొందరిలో అపవిత్ర ఆత్మ అలా బయటికి పోతుంది. అయితే ఎంత భయంకరం! ఒక్క మనిషిలో వేలాది అపవిత్ర ఆత్మలు ఉండి వాడిని ఇబ్బంది పెడుతున్నాయి. అందువల్ల రాళ్లు తీసుకుని వాడి శరీరాన్ని వాడే గీసుకుంటాడు, తననే గాయపరుచుకుంటాడు. ఎంత కష్టం కదా! ఆ కుటుంబీకులు ఎంత శ్రమించి ఉంటారు. సంకెళ్లతో కట్టి చూశారు. వాటిని తెంచిపారేస్తాడు, ఆర్తనాదం చేస్తాడు. పక్కకి ఎవరూ వెళ్లలేరు. దెయ్యం పట్టిన మనిషి. అయితే ఎవరూ వాడిని యేసు వద్దకు తీసుకుని రాలేరు. వాడిని తీసుకుని రాలేం కూడా. కాని యేసులాంటి ఒక దేవుడు ఉన్నారు, స్వస్థత ఇస్తారు. రా అని ఎవరూ పిలవలేదు. యేసే వచ్చారు. అదే యేసు. యేసే వాడిని వెతుక్కుంటూ వెళ్లారు. పాపం ఇటువంటి ఒక మనిషి ఉన్నాడు. దెయ్యం వాడిని బాధపెడుతున్నాడు. నేను సృష్టించిన మనిషి విడుదల ఇవ్వాలి. దెయ్యాన్ని చూశారా? వస్త్రం మొత్తం చింపి పారేశాడు. కాని యేసు వాడిని కలిసి అద్భుతం చేశారు. ఆ అపవిత్ర ఆత్మలను చూసి వాడిని వదిలిపోండి అన్నారు. అవి పోయాయి. వేలాది ఆత్మలు కాదు, లక్షలాది ఆత్మలు వచ్చినను కూడా యేసు ముందు నిలబడలేవు. ఆయన్ని చూస్తే భయపడతాయి. ఎందుకంటే ఈయన దేవుడు, సృష్టించిన వారు, సకలాన్ని జయించినవారు. ఆయన ముందు ఏ దెయ్యమైనా సరే, ఏ మంత్రాలైనా సరే నిలబడలేవు. అన్ని వేల అపవిత్ర ఆత్మలు వణికిపోతున్నాయి. యేసు పో అన్నారు, పోయాయి. వాడు విడుదల పొందాడు. విడుదలైన వెంటనే యేసు ముందుగా ఏం చేశారు? వాడికి వస్త్రాన్ని ఇచ్చారు. బైబిల్లో ఉంది, శిష్యుల వద్ద అడిగి వాడికి వస్త్రాన్ని ఇవ్వండి. వస్త్రం ఇచ్చాక మంచి బట్టలు ధరించి కూర్చుని ఉన్నాడు. వస్త్రాన్ని విప్పేలా చేసేవాడు అపవాది. వస్త్రాన్ని ఇచ్చి ధరింపజేసి అందంగా చూసేవారు జీవము గల దేవుడు. రెండింటిలో వ్యత్యాసాన్ని అర్థం చేసుకోండి. మీ వస్త్రాన్ని విప్పి ఏమంటున్నాడు? తీసి పారేయమంటున్నాడంటే వాడి వెనకాల ఉన్నది దెయ్యము. మనల్ని అవమానించి చూసి వాడు ఆనందిస్తాడు. భక్తి అనే పేరు మీద ఇదంతా చేస్తాడు. మనం మోసపోతూ ఉన్నాము. కాని దేవుడంటే మనల్ని ధరింపజేసి ఆనందింపజేసేవారు. ఒక తండ్రి బిడ్డను దిగంబరుడుగా చేసి చూసి సంతోషిస్తాడా? లేదా అర్ధనగ్నంగా ఉంచి సంతోషిస్తాడా? చిన్న బిడ్డైనా సరే డ్రెస్ వేసుకో, అదే తల్లిదండ్రులకి సంతోషం, అదే దేవుడు. కాస్త మీరందరూ ఆలోచించండి. దేవుడనేవారు ధరింపజేసి మనల్ని ఆనందింపజేయువారు. చూడండి, దెయ్యం వాడి వస్త్రాలను విప్పేసి అవమానించేశాడు. యేసు మనసు అందుకే దుఃఖపడుతూ ఉంది. నేను సృష్టించిన మనిషి, నేను వాడికి వస్త్రాన్ని ఇచ్చి వాడు బావుండాలని అనుకుంటే దెయ్యం వచ్చి వాడి వస్త్రాన్ని విప్పేసి వాడిని అవమానించేశాడే. యేసు వచ్చి విడుదల ఇచ్చి వస్త్రాన్ని ఇచ్చి వాడిని ఆనందింపజేశారు. అదే యేసు. రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి. భక్తి అనే పేరుతో చాలా మందిని సాతాను ఇలాగా వేదనపరిచి దేవునికి అవమానం వచ్చేలాగా చేస్తున్నాడు. కాని యేసు వస్త్రమిచ్చారు.
ఈ రోజుకి అలా చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు అనేటటువంటి ఒక పట్టణము ఉంది. తమిళనాడు దాటిన తర్వాత ఉండేటటువంటి ఒక పెద్ద పట్టణము. చాలా సంవత్సరాల క్రితం ఆ పట్టణంలో ఒక ధనవంతుని కుటుంబము. ఆ కుటుంబంలో ఒక అబ్బాయి. వాడిని 10 సంవత్సరాల వయసులో ఒక అపవిత్ర ఆత్మ పట్టుకుంది. 7 సంవత్సరాలు దెయ్యం పట్టి మెంటలైపోయాడు. పిచ్చివాడిలాగా తయారయ్యాడు. పిచ్చి పట్టేసి 7 సంవత్సరాలు. అందువల్ల తానుగా మాట్లాడుకుంటాడు, తానుగా నవ్వుకుంటాడు, అలా వీధుల్లో తిరుగుతుంటాడు. వాడి తండ్రి వాడిని గుణపరచడానికి మంత్రతంత్రాలు, చేతబడులు, గుళ్ళు, పరిహారాలు ఎన్ని ఉన్నాయో అన్నీ చేసి చూశాడు. ఏమీ జరగలేదు. 7 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ కుటుంబం వాళ్ళు చూస్తూ ఉన్నారు. పెద్ద కుటుంబము, అవమానము. వీడిని చూస్తే వీడి కర్మ, ముందు జన్మలో ఏం పాపం చేశాడో దాని కర్మ అని చెప్పి వదిలేశారు. ఇక వీడు చచ్చిపోయినా పర్వాలేదన్న పరిస్థితికి వచ్చారు. అందువల్ల వాడికేం చెయ్యాలో తెలియట్లేదు. చింపిన జుట్టుతో వాడు స్నానం చెయ్యడు, పళ్ళు తోమడు, మురికి బట్టలు వేసుకుంటాడు, అర్ధనగ్నంగా. ఆకలి వేస్తే హోటల్లో ఆకులు బయట పారేస్తారు. పందులు, కుక్కలు వాడితో పాటు వీడు తింటూ అక్కడక్కడ పడుకుంటాడు. అలా 7 సంవత్సరాలు రక్తపు వాంతులు తీయడం ప్రారంభించారు. వాడి శరీరం చెడిపోయినది. అక్కడున్నవారు చెప్పారు, వీడు చేసిన పాపము, కర్మ. వాళ్ళ తాత రక్తాన్ని తాగాడు, వీడు రక్తాన్ని కక్కుతున్నాడు. ఆ ఊరి ప్రజలు చెప్పారు, వాళ్ళ తాత రక్తం తాగాడా? అవును, అతను పెద్ద పూజారి, అతని మీదకి ఆత్మ వస్తుంది. అప్పుడతను బలి చెల్లించాలని మేకలన్నిటినీ మెడకొరికి పచ్చి రక్తం తాగుతాడట. చూడండి, దెయ్యాలే కదా రక్తం తాగుతాయి, అలా రక్తం తాగుతాడట. అక్కడ ప్రజలు చెప్పారు, తాతయ్య రక్తం తాగాడు, వీడు రక్తం కక్కుతున్నాడు, ఆ శాపం అలా ఉంటుందని చెప్పారు. అది ఎంత దారుణం! 17 సంవత్సరాల యువకుడు ఇప్పుడు అలా పిచ్చి వాడు తిరుగుతున్నాడు. ఎందుకు? అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. కాని యేసు వాడిని ప్రేమించారు. ఆ కుటుంబీకులు పక్కన పెట్టేశారు, మర్చిపోయారు. గ్రామస్తులందరూ వాడిని పరిహసించారు. వాడి కర్మ, వాడు పూర్వజన్మలో చేసిన పాపము, అలాగే శాపమని కూడా అన్నారు. వాడిని పరిహసించారు. కాని యేసు వాడిని ప్రేమించారు. ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు రాత్రి 9 వాడుగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వెళ్లేదారిలో ఒక ఇంట్లో ఒక క్రీస్తు కుటుంబీకులు రాత్రి ప్రార్థన చేసుకుంటున్నారు. చాలా కుటుంబాలు రాత్రి, కొన్ని కుటుంబాలు 8 గంటలకే, కొన్ని కుటుంబాలు 9 గంటలకి కుటుంబమంతా కూర్చుని పడుకోవడానికి ముందు ఒక పాట పాడి వచనం చదువుకొని ప్రార్థించుకుంటారు. ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన అంటారు. వాళ్ళు తలుపులు తెరుచుకుని అందరూ చుట్టూ కూర్చుని భార్య, భర్త, పిల్లలు యేసుని స్తుతించి పాటలు పాడుతున్నారు. వాడు ఆ పాటల శబ్దాన్ని విన్నాడు. అది వాడిని తాకింది. యేసుని స్తుతిస్తూ పాడుతున్నారు. వీడికి తెలియకుండానే వీడు వెళ్ళి ఆ ఇంటి గుమ్మం ముందు నిలబడి చూస్తున్నాడు. పిచ్చిపట్టిన ఒక యువకుడు, మానసికంగా బాధపడుతున్న ఒక యువకుడు అలా తొంగి చూసినప్పుడు చింపిరి జుట్టు, మురికి దుస్తులు, అర్ధనగ్నము. ఆ కుటుంబీకులు చూస్తున్నారు. పిచ్చోడని ఈ ఊళ్ళో తిరుగుతున్నాడని వాళ్లకి తెలుసు. మన ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడే అని వాడిని లోపలికి పిలిచారు. కమ్. వాడు లోపలికి వచ్చాడు. ఈ చాప మీద కూర్చోమన్నారు, కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేదు, అలా కూర్చున్నాడు. వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు, లేఖన వచనాన్ని చదువుతున్నారు. కుటుంబమంతా ఒక ప్రార్థన చేశారు. అంతవరకు ప్రశాంతంగానే కూర్చుని ఉన్నాడు. ఆ దేవుని ప్రసన్నతలో ఇప్పుడు ప్రార్థన అయిపోయింది. అప్పుడు వాడికి ఇవ్వాల్సింది ఇచ్చి వెళ్ళిరా అన్నారు. ఎందుకంటే వాడు మెంటల్, వాడికి ఏం చేస్తున్నాడో తెలియదు. వెంటనే లేచాడు, బయటికి వెళ్ళడం ప్రారంభించాడు. ఆ ఇంటిని దాటి వాడు వెళుతూ ఉన్నాడు. అది రాత్రి సమయం 9-10 గంటలు అవుతూ ఉంటుంది. అలా చీకట్లో వెళుతూ ఉన్నప్పుడు సడన్గా కంటి ముందు ప్రకాశవంతమైన వెలుగు. ఆ వెలుతుర్లో నవ్వుతున్న ముఖముతో యేసు వచ్చి నిలబడ్డారు. నవ్వుతున్న ముఖముతో యేసు, అందులో నుంచి ఒక చిన్న వెలుగు వాడి లోనికి ప్రవేశించింది. ఆ అపవిత్ర ఆత్మ వాడి నుండి తొలగింది. 7 సంవత్సరాలుగా వాడిని బాధపెడుతూ ఉన్నటువంటి ఆ అపవాది ఆత్మ వాడి నుండి తొలగింది. అలా మత్తు వీడిన వాడిలా చూశాడు. ఎక్కడ నిలబడి ఉన్నాను నేను ఎవరు, ఎక్కడ నిలబడ్డాను ఆలోచిస్తున్నాడు. 7 సంవత్సరాలైంది. వాడికింతవరకు జరిగింది గుర్తులేదు. అలా ఆలోచించి చూస్తూ ఉన్నాడు. నడుస్తూ వెళుతున్నాడు. కొద్దిగా గుర్తుకొస్తోంది వాడి ఇల్లు, వాడి తల్లిదండ్రులు. వాడికి అన్నీ గుర్తుకొస్తున్నాయి. కొద్దిగా గుర్తొచ్చేలా దేవుడు చేస్తున్నారు. వచ్చి వాళ్ళ ఇంటి గుమ్మం ముందు రాత్రి అర్ధరాత్రి ఇంటి బయటే పడుకుని ఉండిపోయాడు.
ఉదయాన్నే ఇంట్లో వాళ్ళందరూ లేచి చూస్తే ఇంటి ముందు ఉన్నాడు. 7 సంవత్సరాలుగా ఇంటికి రానివాడు. ఇంటి గుమ్మం ముందు వాడు పడుకుని ఉన్నాడు. అందరూ ఆశ్చర్యంగా పిచ్చెక్కినవాడు ఎందుకు మళ్ళీ ఇంటికి వచ్చాడు అని కుటుంబంలో వాళ్ళందరూ అదోలా చూస్తున్నారు. లేచాడు, ఇంట్లోకి వెళ్ళాడు, స్నానం చేసి వాడి సహోదరుడి డ్రెస్ తీసుకుని వేసుకున్నాడు, ఫ్రెష్గా మారాడు. ఏం జరిగింది? కుటుంబీకులందరూ ఆశ్చర్యపడుతున్నారు. నేరుగా ఆ ఇంటికి వెళ్ళాడు. రాత్రి ప్రార్థన చేసిన ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ కుటుంబీకులకు ఆశ్చర్యము. పిచ్చెక్కి రాత్రి వచ్చాడే, ఆ తమ్ముడా వీడు? అప్పుడు వాళ్ళకి వాడు చెప్పాడు, ఈ విధంగా నేనొక వెలుతుర్ని చూశాను, అందులోంచి ఒక రూపంలో నన్ను ఈ విధంగా చూశారు, నేను విడుదలయ్యాను. బైబిల్ గురించి చెప్పారు. వాడికి యేసు నీ మీద ప్రేమ చూపించారు. ఇటువంటి అద్భుతం బైబిల్లో జరిగిందని తీసి చూపించారు. యేసు ఈ విధంగా దెయ్యం పట్టిన వాళ్ళని విడిపించారు అని ఈ యేసుకి కృతజ్ఞత చెప్పి వాడి జీవితాన్ని యేసుకి అప్పగించాడు. ఆయనే యేసన్న, పాస్టర్ యేసన్న అని పరిచారకుడిగా ఆయన మరణం వరకు ముసలి వయస్సులో మరణించారు. మరణం వరకు యేసుకి పరిచర్య చేశారు. పెళ్లి చేసుకోలేదు. రాత్రింబవళ్లు పరిచర్య చేశారు. విశ్రాంతి లేకుండా పరిచర్య చేసేవారు. నేనడిగాను, ఎందుకు బ్రదర్ కొద్దిగా కూడా విశ్రాంతి లేకుండా పరిచర్య చేస్తున్నారు? మీకంటూ ఒక కుటుంబాన్ని అమర్చుకోలేదు. ఆయన చెప్పారు, నేను పిచ్చిపట్టి వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు నా మీద ఎవరికీ శ్రద్ధ లేదు. నా కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు అందరూ నన్ను వదిలేశారు. కాని యేసు నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను స్వస్థపరిచారు. నా జీవితమంతా యేసు కోసమే అని ఆయన నాకు మంచి మిత్రులుగా ఉన్నారు. కాని ఇప్పుడు దేవుని రాజ్యంలో సంతోషంగా ఉన్నారు. ఎంత అద్భుతమో చూశారా? యేసుక్రీస్తు నిన్న ఈరోజు ఎన్నడూ మారనివారు అన్నదానికి ఆయనొక పెద్ద సాక్ష్యంగా నిలబడ్డారు. ఈ రోజుకి యేసు అద్భుతాలు చేస్తున్నారు. ఈ రోజుకి అదేవిధంగా లేఖనంలో చెప్పబడిన అద్భుతాల్ని ఈ రోజుకి యేసు చేస్తున్నారు. ఆయన మారనివారు. ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. మీ ఇంట్లో ఎవరైనా మనసు స్థిమితం లేకుండా ఉన్నారా? డిప్రెషన్లో ఉన్నారు? రూంలోనే బందీ అయి ఉన్నారా? మాట్లాడనంటున్నారు, పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తున్నారా? మీరు ఈరోజు యేసు అని పిలవండి. మీ ఇంట్లోకి యేసు వచ్చారంటే వారు విడుదలను పొందుతారు. ఆ దెయ్యం వెళ్ళిపోతుంది. అద్భుతాన్ని మీరు చూస్తారు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. చివరిగా ఒక కార్యాన్ని చూడండి. లూకా 7వ అధ్యాయంలో చదివాను కదా, నాయిన్ అనే ఊరికి యేసు వచ్చారు. దేనికోసం యేసు వచ్చారు? అక్కడొక విధవరాలు బాధపడుతున్న మనసుతో ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తుంది. నాకిక ఎవరు ఉన్నారు? భర్త చనిపోయారు, నా కొడుకు చనిపోయాడు, ఇక నాకు ఎవరు ఉన్నారు అని ఏడుస్తూ వస్తూ ఉన్నారు. మీరు ఏడుస్తూ ఉన్నారా? పిల్లలు లేరు అని ఏడుస్తున్నారా? అందరూ నిందిస్తున్నారు, పరిహసిస్తున్నారు, డాక్టర్స్ వదిలేశారని ఏడుస్తున్నారా? 17 సంవత్సరాలు పిల్లల్లేరని ఏడిచారే. సాక్ష్యాన్ని విన్నారు కదా? 17 మైసూర్లో నుండి వాళ్ళు చెప్పారు, 17 సంవత్సరాలుగా పిల్లలు లేరు. డాక్టర్ చెప్పేశారు, పిల్లలు పుట్టే అవకాశం లేదు. కన్నీరు. యేసు అద్భుతం చేశారే. వెతుక్కుంటూ వచ్చి అద్భుతం చేసి దేవుడు పిల్లలు లేరు అని ఏడుస్తున్నారా? అప్పుల సమస్య ఏడుస్తున్నారా? నా కుటుంబం అసలు సరిగ్గా లేదు, ముక్కలైపోయిందని ఏడుస్తున్నారా? ఏదో ఒక సమస్య వల్ల కన్నీరు కారుస్తున్నారా? నాకు ఎవరు ఉన్నారు సహాయం చేయడానికి? మేమొక పేద కుటుంబము, అనాథల్లాగా నిలబడ్డాము, అందరూ మమ్మల్ని తృణీకరించారు అని కలత చెంది ఉన్నారా? యేసు వచ్చారు మిమ్మల్ని కలవడానికి. నువ్వెందుకు ఏడుస్తున్నావు కుమార్తె? ఎందుకు కన్నీరు కారుస్తున్నావు కుమారా? నీకు నేనున్నాను అని చెప్పడానికే మిమ్మల్ని వెతుక్కుంటూ యేసు వచ్చారు. యేసు, మా ఇంటికి రండి, మాతోనే ఉండండి, మాకు ఇది చెయ్యండి అని అడగండి. యేసు అని పిలవండి, మీకు అద్భుతం జరగడం చూస్తారు. ఎందుకో తెలుసా? మీకోసం సిలువను మోశారు. మీకోసమే మీ బాధలను ఆయన మీద మోశారు. పాపాలు, శాపాలు, వేదనలు, దుఃఖాలు, కష్టాలు అన్నిటినీ తన మీద వేసుకుని, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, నా చేత సృష్టించబడ్డ నా జనం ఆశీర్వదించబడాలి, వారి యొక్క అన్ని పాపాలు, శాపాలు, రోగాలను నేను మోస్తాను అని మన కోసం సిలువలో కొట్టబడ్డారు, బిగించబడ్డారు, నలగొట్టబడ్డారు, గాయపడ్డారు, రక్తం చిందించారు, తననే బలిగా ఇచ్చారు. ఆయన జీవంతో లేచిన తర్వాత కూడా చేతులలో గాయాలు, తల మీద గాయాలు, శరీరమంతా గాయాలు ఇప్పటికీ ఉన్నాయి. మన మీద ఉంచిన ప్రేమను వెల్లడించేటటువంటి గాయాలు. ఆ యేసు వచ్చి నిలబడ్డారు. కుమార్తె, కుమారా, నేను నిన్ను వెతికి వచ్చాను.
నువ్వు పిలిస్తేనే నీ జీవితంలోనికి నేను వస్తాను. నువ్వు పిలిస్తేనే నీకు అద్భుతం చేస్తాను. నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చానని చెబుతున్నారు. ఏం చెప్పబోతున్నారు? మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన యేసుకి మీ మనసులో, మీ ఇంట్లో, కుటుంబంలో చోటు ఇస్తారా? ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాము. ఈ యేసు వద్ద మనం ప్రార్థించబోతున్నాము. దేవుడు యేసు వద్ద ప్రార్థించడానికి మోకాలు వేసుకుందాము. ఇదొక ముఖ్యమైన సమయము, ప్రార్థనా సమయము, అద్భుతాలను పొందే సమయము. మీ ఇంట్లో మోకాలు వేయగలిగిన వాళ్ళందరూ మోకాలు వేసుకోండి. మోకాలు వేసుకోవడం మనల్ని అణుచుకొనుటకు సమానము. యేసు, మీరు ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు. మీ ముందు నన్ను అణుచుకుంటున్నాను. దానికి గుర్తుగానే మోకాలు వేస్తున్నాను. వ్యాధితో, బలహీనతతో, ముసలి వయస్సులో మోకాలు వెయ్యలేనయ్యా. అలవాటు లేదంటే కూర్చోండి, పర్వాలేదు. యేసు అధికారి, సర్వాధికారిలాగా మోకాలు వేసుకో అని చెప్పేటటువంటి దేవుడు కాదు. మీరు కూర్చోండి, కాని కనులు మూసి యేసుని గుర్తు చేసుకుని ప్రార్థన చెయ్యాలి. బాగా గమనించండి, ఒక్కొక్క దానికి ప్రార్థించబోతున్నాము. ముందుగా క్షమాభిక్ష నాకు కావాలి. పాపం నుండి ఒక విడుదల కావాలి. మద్యపానము, మత్తు పదార్థాలు, అయ్యో దొంగతనం, అబద్ధము, గొడవపడ్డము, భార్యని తిట్టడము, భర్త మాట వినకపోవడము, అత్తగారితో గొడవలు, కోడల్ని అవమానించడము, ఇదేలా ఇతరుల వస్తువులను దొంగిలించడము, ఈ పాపాలన్నీ నా వద్ద ఉన్నాయి. క్షమించాలి, క్షమించాలి. పాపం నుండి నాకు విడుదల కావాలి. ఇకపై నేను ప్రేమగల హృదయము గలదానిగా నేను మారాలి. అందర్నీ ప్రేమించే హృదయం నాకు కావాలి. కొరతలు చెప్పే హృదయము ఉండకూడదు. నా పాపాన్ని దేవుడు క్షమించాలి. అలాగైతే మీ హృదయం మీద చేపెట్టి, యేసు, నాకు కొత్త హృదయము ఇవ్వండి. నా పాపాలన్నిటినీ నాకు క్షమించండి. ఈ పాపం నుండి విడుదల ఇవ్వండి. 24 సంవత్సరాలుగా మద్యపానానికి, మత్తు పదార్థాలకి అలవాటు పడిన ఆ సహోదరుడికి విడుదల ఇచ్చారే, నాకు విడుదల ఇవ్వండి. నేను ఈ మద్యపానాన్ని వదల్లేకపోతున్నాను, మత్తు పదార్థాలను వదల్లేకపోతున్నాను, ఈ పాపాన్ని వదల్లేకపోతున్నాను. నాకు విడుదల ఇవ్వండి. యేసు, నన్ను క్షమించి నాకు విడుదల ఇవ్వండి. నేను చిన్న వయస్సు నుండి కోపము, చిరాకు, అసూయ, గర్వము, గొడవలు, ఇతరులను తప్పు పట్టడము, దేవుడా, ఈ పాపాలన్నీ నా వద్ద ఉన్నాయి. నన్ను క్షమించండి. నా పాపాలను క్షమించి నాకు కొత్త హృదయాన్ని ఇవ్వండి. నేను ఇతరులను గాయపరుస్తున్నాను. సొంత భర్తని నేను దుఃఖపరుస్తున్నాను. సొంత భార్యని నేను దుఃఖపరుస్తున్నాను. దేవుడా, నన్ను క్షమించండి. నన్ను పరిశుద్ధపరచండి. నా కోడల్ని నేను ప్రేమించలేదు. నా యొక్క అత్తగారిని నేను ప్రేమించుటలేదు. ఈ పాపాన్ని క్షమించండి. దేవుడా, యేసు, క్షమించండి. విడుదల ఇవ్వండి. ప్రార్థించండి, ప్రార్థించండి. తన అతిక్రమములను దాయువాడు క్షమింపబడడు. వాటిని యేసు వద్ద ప్రకటించి వదిలివేయువాడు కృపను పొందుతాడు. యేసు కనికరము చూపుతారు. పాపాన్ని క్షమించి విడుదలను ఇస్తారు. యేసు, నా మనసులోకి రండి. అయ్యా, నాకు క్షమాభిక్ష సంతోషాన్ని ఇవ్వండి. ఈ పాపం నుండి నాకు విడుదల ఇయ్యండి అని ప్రార్థించండి, ప్రార్థించండి. అలా కనులు మూసి యేసుని హృదయంలోనే నిలుపుకుని ప్రార్థించండి. 2 నిమిషాలు ప్రార్థన చెయ్యండి. 2 నిమిషాలు. యేసు, నా పాపాన్ని తెలుసుకున్నాను. అయ్యో, నేను పాపి అనేది తెలుసుకున్నాను. ఇంతవరకు ఇది పాపమని నాకు తెలియదు. నేను చేసేది కరెక్టే అని అనుకుంటూ ఉన్నాను. యేసు, నన్ను క్షమించండి, క్షమించండి, నన్ను క్షమించండి. యేసు, మీ రక్తము ద్వారా నన్ను కడగండి. యేసు, నా మనసులోనికి రండి. నన్ను రక్షించండి. పాపం నుండి విడుదల ఇవ్వండి. మద్యపానం వద్దు, మత్తు పదార్థాలు వద్దు, కామము వద్దు, కోపము, చిరాకు, ఈ పాపాలన్నీ నాకు వద్దు. నన్ను అందులో నుంచి విడిపించండి. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. కుమార్తె ప్రార్థించు, కుమారా ప్రార్థించు. అయ్యా ప్రార్థించండి. తండ్రి ప్రార్థించండి. అయ్యా, క్షమాభిక్షని పొందండి. అయ్యా, యేసుక్రీస్తు రక్తము సకల పాపాలను తుడిచి మనల్ని శుద్ధీకరించును. పాపాన్ని వదిలేసి ప్రకటిస్తే కనికరము పొందుతారు. హృదయాన్ని కఠినపరిస్తే ఆ పాపము శాపంగా మారి మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల దేవుడా, యేసు, క్షమించండి అని అడగండి. ఆయన ప్రేమతో వచ్చియున్నారు. క్షమించడానికి వచ్చిన దేవుడు, క్షమించి కొత్త జీవితాన్ని ఇచ్చేటటువంటి దేవుడు మిమ్మల్ని వచ్చి కలుస్తున్నారు. ప్రార్థించండి, ప్రార్థించండి. దేవుని వద్ద ప్రార్థన చెయ్యండి. తండ్రి, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారయ్యా. తండ్రి, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారయ్యా.
ఆ తండ్రి గారి కన్నీటిని చూడండి, తల్లి గారి కన్నీటిని చూడండి, ఆ యవన కుమారుని కన్నీటిని చూడండి, ఆ చిన్న కుమార్తె ఏడుస్తూ ఉంది, ఆమె కన్నీటిని చూడండి. పాపం నుండి క్షమించి మీ రక్తంతో కడిగి కొత్త హృదయాన్ని ఇవ్వండి. పాపం నుండి విడుదల ఇవ్వండి, విడుదల ఇవ్వండి. యేసు విడుదల ఇవ్వండి, విడుదల ఇవ్వండి తండ్రి. దేవుడా, కన్నీటితో ప్రార్థిస్తున్నారయ్యా. ఎంతో మంది కన్నీరు కారుస్తున్నారయ్యా. మీ కన్నీటితో కడగండి, కడగండి, విడుదల ఇవ్వండి. ప్రతి ఆత్మ రక్షింపబడాలి, రక్షింపబడాలి, విడుదల పొందాలి. మద్యపానాన్ని తీసుకువచ్చే ఆత్మలు తొలగిపోవాలి. వ్యభిచారం, వేశ్యతనము ఆత్మలు తొలగిపోవాలి. యేసు నామమున కామపు ఆత్మలు తొలగాలి, కట్లు తెంచబడాలి. ఈ యవ్వన కుమారుడు విడుదల పొందాలి, యవ్వన కుమార్తె విడుదల పొందాలి. తండ్రి, ఈ తండ్రి గారికి విడుదల ఏర్పడాలి. ఇంటి లోపల మద్యపానపు బాటిల్ని ఉంచారే, ఈ రోజుతో ఆ కట్లు తెంచబడాలి. ఈ మద్యపానపు బాటిల్స్ పగిలిపోవాలి, విడుదల ఏర్పడాలి. దేవుడా, పరిశుద్ధత ఏర్పడాలి, కుటుంబంలో పరిశుద్ధత రావాలి, పాపాలు తొలగాలి, ఒక శుద్ధీకరణ ఏర్పడాలి. యేసు నామమున యేసు క్షమించండి, యేసు క్షమించండి. ప్రార్థించను, ప్రార్థించను, ప్రార్థించను. ఎంతో మంది ఏడుస్తున్నారు, యేసు క్షమించండి అని. దేవుని ప్రసన్నత ఇప్పుడు దిగుతూ ఉన్నది. దుష్ట సాతాను క్రియలు నాశనమవుతున్నాయి యేసు నామమున. పాపాన్ని తీసుకొచ్చేటటువంటి ఆత్మలు ఈరోజు చాలా మంది నుండి తొలగిపోతున్నాయి. తాగుబోతు ఆత్మలు, వ్యభిచారపు, వేశ్యతనపు ఆత్మలు, కామపు ఆత్మలు, స్వలింగ సంపర్కాన్ని ప్రేరేపించే ఆత్మలు తొలగిపోతూ ఉన్నాయి యేసు నామము ద్వారా. కుమార్తె, నీకు విడుదల, మీకు విడుదల. స్వలింగ సంపర్కాన్ని తీసుకొచ్చేటటువంటి ఆత్మలు తొలగిపోతున్నాయి, దెయ్యాలు తొలగిపోతున్నాయి. విడుదల కుమార్తె. ఆ ఉద్దేశం మారుతోంది, ఆ ఆలోచన తొలగిపోతోంది. విడుదల పొందుతున్నావు. యేసు స్తోత్రములు. దేవుని స్తుతించండి, స్తుతించండి. స్తుతిస్తూ హృదయం మీద చేయి పెట్టి, యేసు నా హృదయంలోనికి రండి, నా హృదయంలోనికి రండి. యేసు నా హృదయంలోనికి రండి, నాలోనే ఉండండి. నా పాపాలు అన్నిటినీ క్షమించి మీరు నన్ను ఆశీర్వదించండి. నిజమైన సమాధానము నా మనసులో ఏర్పడాలి. ప్రార్థించను, ప్రార్థించను, ప్రార్థించను. ఆ సమాధానం, ఆశీర్వాదం ఏర్పడుతోంది. దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు ఎంతోమంది విడుదలను పొందారు. క్షమాభిక్ష, పాపం నుండి విడుదల, కొత్త హృదయాన్ని పొందారు. అపవిత్ర ఆత్మలు, పాపాన్ని తీసుకువచ్చే ఆత్మలు ఈరోజు ఎంతో మంది నుండి బయటికి పోవడం నేను చూశాను. తాగుబోతు ఆత్మలు, మత్తు పదార్థాల్ని తీసుకొచ్చే ఆత్మలు, కామపు ఆత్మలు, వేశ్యతనపు ఆత్మలు, స్వలింగ సంపర్కం ప్రేరేపించే ఆత్మలు తొలగిపోతున్న యేసు నామమున మీకు విడుదల. ఇప్పుడు వ్యాధి ఉన్నవారు వ్యాధి ఉన్న చోట చేయి పెట్టుకోండి. ఎక్కడెక్కడ మీకు వ్యాధి ఉంది, నొప్పి ఉంది, వేదన ఉంది, గడ్డలు ఉన్నాయో అక్కడ చేయి పెట్టండి. కంట్లో స్వస్థత కావాలంటే కంటి మీద చేయి పెట్టుకోండి. హృదయంలో స్వస్థత కావాలంటే హృదయం మీద చేయి పెట్టుకోండి. కడుపులో సమస్య ఉంటే కడుపు మీద కుడి చెయ్యిని పెట్టండి. లేదా చెవులు వినిపించకపోతే వేలు పెట్టమని వాళ్ళని మీరు గైడ్ చెయ్యండి. వ్యాధి ఉన్న చోట చేపెట్టుకోండి. లేదా వ్యాధితో ఉన్న పిల్లల మీద, భర్త మీద, లేదా భార్య మీద, తల్లిదండ్రుల మీద మీరు అలాగే మీ కుడి చేతిని ఉంచి యేసు స్వస్థతనివ్వండి, యేసు విడుదల ఇవ్వండి, యేసు నామమున స్వస్థత ఏర్పడాలి. యేసు 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 అనే పేరును చెబుతూ ఉండండి. యేసు అనే పేరును చెప్పండి. ఇప్పుడు ఎవరెవరు యేసు యేసు అని పిలుస్తున్నారో మీ ఇంట్లో శక్తి దిగుతోంది. స్వస్థతను ఇచ్చే శక్తి, విడుదలను ఇచ్చే శక్తి. కారణం, యేసు మిమ్మల్ని కలవడానికి వచ్చి ఉన్నారు, మీ ఇంట్లోకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రసన్నతను తెలుసుకుంటున్నారు. నజరేయుడగు యేసుక్రీస్తు నామము ద్వారా ఇప్పుడే విడుదల ఏర్పడును గాక. యేసు అని పిలిచే ప్రతి ఒక్కరి మీద మీ గాయపడిన హస్తం ఉంచబడును గాక. వ్యాధి కట్లు తెంచబడును గాక. వ్యాధులను తీసుకువచ్చే ఆత్మలు తొలగును గాక. మరణకట్లు యేసు నామమున తొలగును గాక. మరణమనే అపాయము యేసు నామమున తొలగిపోవును గాక. ఇప్పుడే చెడిపోయిన అవయవాలు యేసు నామమున స్వస్థత పొందును గాక. దేవుడా, చెడిపోయిన కనులలో స్వస్థత ఏర్పడాలి యేసు నామమున. గుడ్డి కనులు యేసు నామమున తెరవబడును గాక. చెవిటి చెవులు యేసు నామమున తెరవబడును గాక. చెడిపోయిన హృదయము యేసు నామమున స్వస్థత పొందును గాక. చెడిపోయిన లంగ్స్, చెడిపోయిన లివరు యేసు నామమున స్వస్థత పొందును గాక. చెడిపోయిన జీర్ణాశయము తాకెదరు గాక.
యేసు నామము ద్వారా దేవుడా చెడిపోయినటువంటి కిడ్నీని తాకండి. కిడ్నీ ఇప్పుడే యేసు నామమున పనిచేయును గాక. పనిచేయకుండా ఉన్న కిడ్నీ యేసు నామమున పనిచేయును గాక. డయాలిసిస్ ఇక వద్దు దేవుడా. ఆ శరీరాన్ని మీరు తాకండి, కిడ్నీని పనిచేసేలా చెయ్యండి. గర్భసంచిలో ఉన్న సమస్య తొలగాలి, గడ్డలు తొలగాలి. ఇప్పుడే యేసు నామమున నరాల మండలంలో స్వస్థత, ఎముకలలో స్వస్థత ఏర్పడాలి. తలనొప్పులు తొలగాలి యేసు నామమున. కడుపు నొప్పి తొలగాలి యేసు నామమున. మెడ ఎముకలలో ఉండేటటువంటి నొప్పి తొలగిపోవాలి యేసు నామమున. వెన్నెముకలో ఉండేటటువంటి నొప్పులు తొలగిపోవాలి యేసు నామమున. క్యాన్సర్ వ్యాధి తొలగిపోవును గాక. క్యాన్సర్ గడ్డలు తొలగిపోవును గాక. థైరాయిడ్ గడ్డలు యేసు నామమున తొలగిపోవాలి. ఆస్తుమా వ్యాధి తొలగిపోవాలి. ఫైల్స్ వ్యాధి తొలగిపోవాలి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాను యేసు నామమున. తాకండి దేవుడా, తాకండి దేవుడా. స్వస్థతను ఇవ్వండి దేవుడా, విడుదలను ఇవ్వండి. శక్తి దిగుతున్నందుకు కృతజ్ఞతలు. కట్లు తెంచబడుతున్నందుకు స్తోత్రములు. సకల వ్యాధులు తొలగి మరణపడక మారుతోంది. చాలామంది ఇళ్లల్లో పడకలో ఉన్నవారిని యేసు తాకుతున్నారు. లేవండి, లేవండి యేసు నామమున. యేసు నామమున స్వస్థత. చెప్పండి, యేసు నామాన్ని చెప్పండి. యేసు రక్తమే జయము అని చెప్పండి. ఎన్నో కుటుంబాలు మంత్రతంత్రాల వల్ల, చేతబడుల వల్ల బాధింపబడుతున్న కుటుంబాలు ఇప్పుడు విడుదల పొందుతున్న యేసు నామమున. ఇంట్లో యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయమని చెప్పండి. మీరు చెప్పను విడుదల. ఆ ఇంట్లో శక్తి దిగుతోంది. అపవిత్ర ఆత్మలు భయపడుతున్నాయి. కొందరిని వదిలి భయపడి పారిపోతున్నాయి. మీ ఇంట్లో కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు. భయపడకండి, భయపడకండి. ఆత్మ పారిపోతోంది. వాళ్ళు లేస్తారు. ఏమీ అవదు, వెంటనే లేస్తారు. నజరేయుడగు యేసు నామమున మంత్రతంత్రాలు, చేతబడి శక్తులు నాశనమైపోవును గాక. రేకులు బూడిదైపోవాలి యేసు నామమున. దుష్ట మంత్ర శక్తులను శపిస్తున్నాను యేసు నామమున. అవి నాశనమైపోవాలి. విడుదల, విడుదల కుటుంబాలలో రావాలి. మంత్రాలు, చేతబడుల శక్తులు నాశనమయ్యి కుటుంబాలలో విడుదల ఏర్పడాలి దేవుడా. వ్యాపారానికి విరోధంగా వచ్చేటటువంటి ఆత్మలు నాశనమైపోవాలి. కుటుంబాన్ని విడదీయాలని క్రియ చేసేటటువంటి మంత్రశక్తులన్నీ కూడా బూడిదైపోవాలి యేసు నామమున. కుటుంబాన్ని విడదీయాలనుకునే ఆత్మలు నాశనమైపోవాలి. కుటుంబంలోని సమాధానాన్ని చెడగొట్టే అపవాది శక్తులు, మంత్రశక్తులు నాశనమవ్వాలి. యెహోవా విడుదలను ఇస్తున్నారు. అలాగే కుడి చేతిని ఎత్తి యేసు స్తోత్రములు అని చెప్పండి. యేసు స్తోత్రములు. నా కుటుంబంలో విడుదల ఇస్తున్నారు, కృతజ్ఞతలు. నోరు తెరిచి చెప్పండి, చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. యేసు స్తోత్రములు అని చెప్పండి, చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్. మీకు కృతజ్ఞత. విడుదల కొరకు కృతజ్ఞతలు. మీరు ఇస్తున్న విడుదలకు కృతజ్ఞతలు, స్వస్థతకు కృతజ్ఞతలు, అద్భుతాల కొరకు కృతజ్ఞతలు. నోరు తెరిచి చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. హల్లెలూయా. మీరు ఇస్తున్న విడుదల కొరకు కృతజ్ఞతలు. దుష్ట ఆత్మలన్నీ తొలగిపోవాలి. కుటుంబాలన్నీ విడుదలను పొందాలి యేసు నామమున. యేసు నామమున. కొందరికి అప్పుల సమస్య, పిల్లలు లేరు, కుటుంబంలో సమాధానము లేని పరిస్థితి, నష్టము, కష్టము, అవమానము. మీ హృదయం మీద చేపెట్టండి, హృదయం మీద చేపెట్టండి. ఈ విషయంలో మాకొక అద్భుతం జరగాలి దేవుడా. మా అప్పుల సమస్యను తొలగించాలి. మా పేదరికాన్ని తీర్చాలి. పిల్లలకి ఉద్యోగానికి మార్గం చూపాలి. వివాహ కార్యం జరగాలి. మేము అవమానించబడి, తృణీకరించబడి నిలబడి ఉన్నాము. అవన్నీ తొలగాలి. పిల్లల భాగ్యము కలగాలి. గర్భపు ఆశీర్వాదం ఏర్పడాలి. నా కుటుంబము, నా ఇల్లు జప్తికి వచ్చింది. విడుదల ఇవ్వండి. అప్పుల సమస్యను తొలగించండి దేవుడా. ఈ ఇబ్బందుల నుండి విడుదల చెయ్యండి. హృదయం మీద చేపెట్టండి. ప్రార్థించండి, ప్రార్థించండి దేవుడా. కన్నీటితో ఎంతోమంది ఉన్నారయ్యా, భారంతో ఉన్నారయ్యా. ఈ పిల్లలకు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారు? మీలా ప్రేమించడానికి ప్రపంచంలో ఎవరూ లేరే. వీరి కోసం సిలువను మోసిన దాన్ని గుర్తు చేసుకోండి దేవుడా. వీరి యొక్క నిందలు, ఇబ్బందులు, అవమానాలు మీరు సిలువలో మోసారే. పిల్లలు లేకుండా కన్నీరు కార్చే బిడ్డలకు కనికరము చూపండి. ఆ కుమార్తెను తాకండి, ఆ కుమారుని తాకండి. గర్భపు ఆశీర్వాదాన్ని ఇవ్వండి, గర్భపు ఆశీర్వాదాన్ని ఇవ్వండి. వారిని తాకండి, వారిని తాకండి.
తాకండి, వారి గర్భాన్ని ఆశీర్వదించండి, అడ్డులు తొలగించండి. గర్భాన్ని అడ్డగించే దుష్ట ఆత్మలు తొలగాలి, సర్పపు ఆత్మలు తొలగాలి, అడ్డుపడే ఆత్మలు తొలగాలి. వారి గర్భము ఆశీర్వదించబడాలి. పిల్లల భాగ్యాన్ని ఇవ్వండి, నిందలను తొలగించండి, అప్పుల సమస్యలను తొలగించండి, అప్పుల సమస్యను తొలగించండి. పిల్లల వివాహ కార్యమును జరిపించండి దేవుడా. వ్యాపారాన్ని ఆశీర్వదించండి, నష్టపోయిన దాన్ని తిరిగి ఇవ్వండి అయ్యా. కన్నీటితో వేదనతో నిలబడ్డారు. ఈ కేసులకు ఒక ముగింపు రావాలి, ఈ కేసులకు ఒక ముగింపు రావాలి, ఈ వేదనకు ముగింపు రావాలి. ప్రతి వారికి అద్భుతము చెయ్యండి, ప్రతి ఒక్కరికి అద్భుతము చెయ్యండి, ప్రతి ఒక్కరి వేదనను తొలగించండి తండ్రి, తొలగించండి దేవుడా. అద్భుతము చేసి వారిని సంతోషపడేలా చెయ్యండి, ఆనందించేలా చెయ్యండి దేవుడా. తాకుతున్నందుకు కృతజ్ఞతలు, అద్భుతం చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. అందరూ కుడి చేతిని ఎత్తండి, కుడి చేతిని ఎత్తండి. అందరూ స్తోత్రములని చెప్పండి. యేసు స్తోత్రములు చెప్పండి. యేసు స్తోత్రములు. స్వస్థత పొందాను, విడుదల పొందాను, ఆశీర్వాదాన్ని పొందినందుకు స్తోత్రములు. పొందాము స్తోత్రములని చెప్పండి. యేసు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఇప్పుడు ప్రార్థన అవసరతలు పంపిన వారి కొరకు ప్రార్థించబోతున్నాము. 11,510 ప్రార్థన అవసరతలు వచ్చాయి. ఈ ఒక్క గంటలో 11,510 మంది ప్రార్థన అవసరతలను పంపారు. ప్రపంచం మొత్తం నుండి పంపారు. వ్యాధి నుండి స్వస్థత కావాలి, ఈ పాపాలు శాపాల నుండి విడుదల కావాలి, అదేవిధంగా మనోవేదన నుండి విడుదల కావాలి. ఆత్మపరమైన జీవితంలో ఒక ఎదుగుదల లేదు, ఆ ఎదుగుదల కావాలి. అడుగుతున్నారు, అప్పుల సమస్యలు తొలగాలి, వివాహ సమస్యలు తీరాలి, పిల్లల భాగ్యం కలగాలి, వ్యాపారం ఆశీర్వదించబడాలి, భవిష్యత్ ఆశీర్వదించబడాలని ఇన్ని విషయాల గురించి రాశారు. అందరూ కుడి చేతిని ఎత్తండి. ప్రపంచం మొత్తం మీద ఉన్న దేవుని బిడ్డలు కుడి చేతిని ఎత్తండి. ఈ ప్రార్థన అవసరతల మీద మీ చేతులను పెడుతున్నట్టుగా తలంచి, దేవుడా యేసు, ఈ ప్రార్థన అవసరత మీకే రాశారయ్యా. ఈ ప్రార్థన విన్నపాన్ని మీకే పంపించి ఉన్నారు. ఆ ప్రజలని మీరు గుర్తు చేసుకోండి. మీరేగా వారి కోసం సిలువను మోశారు, కొట్టబడ్డారు, రక్తము చిందించారు. వీరిని చూడండి దేవుడా. పాపం నుండి విడుదల ఇవ్వండి, శాపం నుండి విడుదల ఇవ్వండి. పాపపు శాపపు కట్లు తెంచబడాలి. కుటుంబంలో సమాధానాన్ని ఇవ్వండి. అందరినీ రక్షించండి. వారి కుటుంబంలో అందరినీ రక్షించండి. కుటుంబం అంతా రక్షింపబడేలా చెయ్యండి. తాగుబోతు భర్తని తాకండి, తాగుబోతు పిల్లల్ని తాకండి, రక్షింపబడని భార్యని తాకండి. కుటుంబం అంతా రక్షింపబడాలయ్యా. పిల్లల వివాహ కార్యములను జరిపించండి. అడ్డులు తొలగిపోవాలి. గర్భపు ఆశీర్వాదాన్ని ఇవ్వండయ్యా. పిల్లల భాగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదించండి. అప్పుల సమస్యలను తొలగించండి, అప్పుల సమస్యను తొలగించండి. బిజినెస్ని అభివృద్ధి పరచండి, వ్యాపారాన్ని పెంపొందించండి, పనులకు మార్గం చూపండి. పనులు అభివృద్ధి చెందాలి. కేసులన్నిటికీ ఒక తీర్పు ఇవ్వండి, మంచి తీర్పు ఇవ్వండి. సొంత ఇంటి నుంచి ఆశీర్వదించండి. ఆత్మపరమైన కృపను, శక్తిని ఇవ్వండి. మనోవేదనలు తొలగాలి. అభిషేకముతో నింపి శక్తివంతంగా ఆత్మపరమైన బలాన్ని ఇచ్చి ఆశీర్వదించి నడిపించండి. అందరి కుటుంబాల్లోనూ ఏకాగ్రత, సమాధానం రావాలి. వారు అడుగుతున్న ప్రతి కార్యములోనూ అద్భుతము చెయ్యండి దేవుడా, అద్భుతము చెయ్యండి దేవుడా. వీరి కోసం మీరు మరణించి జీవంతో లేచిన దాన్ని గుర్తు చేసుకోండి. మీరు అద్భుతం చేసినందుకు స్తోత్రములు. ఈ ప్రార్థనను విన్నందుకు కృతజ్ఞతలు. నీ విన్నపాలను విన్నాను, నీ కన్నిటిని చూశాను అని చెప్పిన దేవుడు మా కన్నిటిని చూశారు, మా విన్నపాలను విన్నారు. అలాగే కుడి చేతిని ఎత్తండి. యేసు, మేము పొందాము చెప్పండి. మేం పొందుకున్నాం అద్భుతాన్ని, విడుదలను, స్వస్థతను, ఆశీర్వాదాన్ని యేసు నామమున పొందాము. యేసు నామమున. ఆమెన్, ఆమెన్. కూర్చోండి. దేవుడి రోజున బలమైన అద్భుతాలను చేసియున్నారు. మీకోసం ప్రార్థించిన ప్రార్థన, మీరు ప్రార్థించిన ప్రార్థన విన్నారు. దేవుడు అద్భుతము చేసేశారు. యేసు స్తోత్రములు అని ఇక మీరు దేవుని స్తుతించాలి. చాలామంది ఈరోజు పాపం నుంచి విడుదల పొంది సమాధానాన్ని పొందారు. యేసుని మనసులో స్వీకరించారు. ఆ క్షమాభిక్ష విడుదల. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు మీరు దేవుని పిల్లలు. యేసుని స్వీకరించుట అనేది మతం మారుట కాదు. దేవుని పిల్లలు అనే అనుభవంలోనికి వచ్చి ఉన్నారు. అంటే ఏంటి?
ఇంకా ఏం చెయ్యాలి అనేది చిన్న పుస్తకంలో ఉంది. ఈ పుస్తకాన్ని మీకు ఉచితంగా పంపాలని మేమిష్టపడుతున్నాము. మీరు ఈమెయిల్, ఫోన్ నంబర్స్ వీటికి మీ చిరునామా పంపిస్తే మీకు పంపిస్తాము. అలా కాదు అనుకుంటే మీరు వాట్సాప్ నంబర్కి ఒక లింకు ఉంది, స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఆ ఫోన్ నంబర్ వాట్సాప్ నంబర్కి ఐడిపి అని పంపిస్తే మీకొక లింకు వస్తుంది. అందులో మీ చిరునామా, ఇతర వివరాలను తెలియజేశారంటే మీకు పుస్తకం పంపించబడును. ఈమెయిల్ ద్వారా మీరు పంపించవచ్చు goodnews@jesusredeems.org. ఇది తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడము 5 భాషలలో ఈ పుస్తకము ఉన్నది. మీకు ఉచితముగా పంపించబడును. ఇది చదివారంటే ఇప్పుడు ఏం జరిగింది, మీరు దేవుని పిల్లలంటే దాని వివరాలన్నీ మీరు తెలుసుకోవచ్చు. దానితో పాటు ప్రతి నెల యేసు విడిపించుచున్నాడు అనే పత్రిక విడుదలవుతుంది. ప్రతి నెలలోనూ వాగ్దానపు సువార్త సాక్ష్యాలు, చాలామంది అద్భుతాలు పొందిన వారి సాక్ష్యాలు అవన్నీ వస్తాయి. ఇది మీకు ఆశీర్వాదంగా ఉంటుంది. మీరు ఆ విధంగానే మీ చిరునామాని పంపించి నాకు ఈ మ్యాగజైన్ ప్రతి నెల పంపండి అంటే ఉచితంగా పంపించబడును. ఇది తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడము, మలయాళము ఈ విధంగా 7 భాషలలో వస్తుంది. సింహళ భాషలో వస్తుంది. దీనిని మీకు పంపిస్తాము. మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఈమెయిల్లో ఫోన్ నంబర్లు ఏదో ఒక విధంగా మాకు మీ చిరునామాను వివరంగా రాసి పంపండి. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నను అది మీకు ఉచితంగా పంపించబడును. దాన్ని చదువుకుని ఆశీర్వదించబడొచ్చు. ఇక్కడ యేసుక్రీస్తుని ఈరోజు చాలామంది స్వీకరించి ఉన్నారు. మీకు లేఖన పుస్తకం లేకపోతే ఒకటి కొనుక్కోండి. లేఖన పుస్తకం లేదంటే కొనుక్కోండి. కొనుక్కోవడానికి వసతి లేదు అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మీకొక లేఖన పుస్తకాన్ని మేము పంపిస్తాము. ముందు కొత్త నిబంధనలు చదవండి. దీని వెనక భాగము ఇంత పెద్ద పుస్తకము ఎలా చదవడం అనుకోవద్దు. ఈ కొత్త నిబంధనలు అనేది చిన్నది, ఇంతే ఉంటుంది. ఈ చిన్న భాగము ఒక పుస్తకంగా వస్తుంది. దాన్ని చదివేసి మీరు సంప్రదించారంటే పూర్తిగా లేఖన పుస్తకం, లోకం ఎలా సృష్టించబడింది, మనిషి ఎలా ఏర్పడ్డాడు, ఈరోజు లోకంలో ఎందుకు ఇన్ని అపాయాలు జరుగుతున్నాయి, అన్నీ ఈ బైబిల్లో ఉన్నాయి. మనం ఎలా సృష్టించబడ్డాము, ఇప్పుడేం జరుగుతోంది, ఇకపై ఏం జరగబోతోంది, చివరికి ఏమవుతుంది అన్నీ ఈ బైబిల్లో ఉన్నాయి. మీరు ఆశ్చర్యపడిపోతారు. ఇటువంటి పుస్తకాన్ని మీరెక్కడా చూడలేరు. ఇది దేవుని వాక్యము. 3500 సంవత్సరాలు ఎంతోమంది పరిచారకులచే, ప్రవక్తలతో ఒకే దేవుడే రాయించారు. ఆత్మైన వారు రాయించినందువల్ల అన్నీ ఒకటిగా ఉంటాయి. కాబట్టి ఇదొక చరిత్ర, ఒక ఆత్మపరమైన పుస్తకము. మన జీవనశైలి మొత్తం రాయబడి ఉంటుంది. దేవుడు మనుషులతో మాట్లాడిన మాటలు కూడా అందులో ఉన్నాయి. మన గురించి అంటే మీ గురించి కూడా బైబిల్లో ఉంటుంది. మీ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని తీసుకుని చదవండి. మీ భాషలోనే దొరుకుతుంది. ఏ భాషలో కావాలో మీరు సంప్రదించవచ్చు. అది మీకు పంపబడును. అంతేకాకుండా ప్రతిరోజు మన నాలుమవడి దేవుని గూడారములో ప్రతిరోజు అన్ని రోజులు ఉదయం 11 గంటల నుండి 12:30 గంటల వరకు అద్భుత స్వస్థతను ఇచ్చి కూడిక జరుగుద్ది, ప్రార్థన. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు 2 కూటములు జరుగుతాయి. ఎందుకంటే చాలామంది వ్యాధిగ్రస్తులు వాక్యాన్ని విని ప్రార్థించాలని ఇష్టపడుతున్నారు. ఇక్కడికి వచ్చారంటే ఉండటానికి వసతులు ఉన్నాయి. స్త్రీలు, పురుషులు విడిగా ఉండవచ్చు. ఇక్కడన్నీ ఉన్నాయి. గ్రామమని అనుకోవద్దు, అన్ని వసతులు ఉన్నాయి. ఇక్కడ తక్కువ మీరు ఖర్చుతోనే మంచి ఆహారము తినే విధంగా క్యాంటీన్లు కూడా ఉన్నాయి. సూపర్ మార్కెట్ ఉంది. అన్ని వసతులు ఉన్న స్థలమిది. మీరు ఇక్కడికి వచ్చి ఉండి ప్రార్థించి వెళ్ళవచ్చు. వ్యాధిగ్రస్తులను తీసుకుని వస్తే వారికి నూనె రాసి ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు 2 కూటములు స్వస్థతను ఇచ్చే కూటములు జరుగుతాయి, ఉదయం, సాయంత్రం. ఆదివారం మాత్రం సాయంత్రం పూట జరుగుతుంది. ఆదివారం మాత్రం 2 గంటల నుంచి 4 గంటల వరకు అందులో పాల్గొని ఆశీర్వదించబడవచ్చు. ప్రతి గురువారం 11 గంటల నుంచి 2 గంటల వరకు జరుగును. దానికి 4-5 వేల మంది వస్తారు. అద్భుత విడుదల ప్రార్థన. చాలామందికి యేసు అద్భుతం చేస్తున్నారు. ఇక్కడ మనుషులు కాదు, యేసు, ఆయనే అద్భుతం చేయువారు. మీరు వచ్చి ఆశీర్వదించబడవచ్చు. సరే, ఈ రోజున ఈ టీవీ కార్యక్రమానికి వచ్చి కానుకలు పంపించినటువంటి బిడ్డలు, మేము దీనికంటూ ఎవరిని కానుకలు అడగలేదు.
ఇక్కడికి వచ్చే ప్రజల దగ్గర కూడా కానుకలు అడగలేదు. కానీ కొందరు ప్రేరేపించబడి ఈ అవసరాలకి, ఈ కార్యక్రమానికి డబ్బు తీసుకోండి. యెహోవాచే ప్రేరేపించబడి డబ్బు పంపిస్తున్నారు. ప్రతి వారానికి డబ్బు పంపిస్తున్నారు. ఈ ప్రజల కోసం ప్రార్థించబోతున్నాము. దేవుడా, ప్రేరేపించబడి ఈ కార్యక్రమానికి త్యాగంతో కానుకలు పంపిన ఈ బిడ్డలు, వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాము. వీరిని, వీరి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆత్మపరమైన ఆశీర్వాదాలను ఇవ్వండి. మీ రాక కొరకు వీరి కుటుంబాలను సిద్ధం చెయ్యండి. అందరూ రక్షింపబడాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. వారు ప్రార్థించడిగిన కార్యములో వారికి అద్భుతం చేసి ఆనందింపజేయండి. వారు త్యాగంతో మీకు ఇచ్చిన దాన్ని గుర్తు చేసుకుని ఆశీర్వదించండి. వీళ్ళందరూ ఏకాగ్రతతో కలిసి వీరిని ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను. యేసు నామమున ఆమెన్, ఆమెన్. సరే, యెహోవా ఈ రోజుని ఆశీర్వదించారు కదా, మనం దేవుని స్తుతించాలి. చెయ్యెత్తుతారా? యేసు స్తోత్రములు అని చెప్పండి. యేసు, మీరే నాతో మాట్లాడారు, మమ్మల్ని కలిశారు, తాకారు, విడుదల ఇచ్చారు, అద్భుతం చేశారు. స్తోత్రములు. మీకు మేము మహిమ చెల్లిస్తున్నాము. తండ్రి, మీరు ఈ జనం మీద ఎంతో ప్రేమతో వారితో మాట్లాడి ఆశీర్వదించారు. ప్రతి ఇంట్లో అద్భుతము చేశారయ్యా. కృతజ్ఞతలు. వాటిని వారు తెలుసుకుని అనుభవించాలి, మిమ్మల్ని స్తుతించాలి. మీకే మహిమ చెల్లిస్తున్నాము. నేను అప్రయోజనకరమైన పరిచారకుడను. బాధ్యతను నిర్వర్తిస్తుంటాను. అన్ని మహిమలు మీకు మాత్రమే. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.